అసలు న్యూ ఎడ్యుకేషన్ పాలసీని మీ సేవ్ ఎడ్యుకేషన్ కమిటీ తరఫున మీరు ఎట్లా పరిశీలిస్తున్నారు సార్? NEP 2020లో ప్రధానమైన సమస్యల గురించి వాళ్ళు ఒక చర్చ చేస్తూనే ఓకే, ఉన్న సమస్యలను మరింత తీవ్రతరం చేసే విధంగాను మరిన్ని కొత్త సమస్యలను సృష్టించే విధంగా ఈ ఎడ్యుకేషన్ పాలసీని రూపొందించడం జరిగిందనేది 10+2 సిస్టమ్ తీసేసి వీళ్ళు డిఫరెంట్గా మళ్ళీ 5+3+3+4 అని తీసుకొస్తున్నారు. ఇదేంటి అసలు? విద్యార్థుల్లో మేధో శక్తి, విషయాలను అవగాహన చేసుకునే శక్తి అనేది, లేకపోతే విషయాలను విశ్లేషించే శక్తి అనేది లేకోకుండా ఒక తరాన్ని తయారు చేయడానికి ఈరోజు వరల్డ్ బ్యాంక్ ఇలాంటి విధానాన్ని రూపొందించింది. జనరల్గా వరల్డ్ బ్యాంక్ చెప్పేది ఏంటంటే మేము ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ కోసం ఫండ్స్ ఇస్తున్నామని చెప్తుంటారు కదా. వరల్డ్ బ్యాంక్ ఏదైనా నిధులు ఇచ్చినప్పటికీ కూడా ఆ నిధులతో పాటు వాళ్ళు కొన్ని కండిషనాలిటీస్ కూడా పెడుతున్నారు. మాతృభాషలోనే విద్యా బోధన ఉండాలి అని చెప్పి. బట్ ఇది ఎక్కడికి దారి తీస్తుంది? పిల్లలకి మంచి చేస్తుందా లేకపోతే? ముఖ్యంగా ప్రైమరీ ఎడ్యుకేషన్ వరకు కూడా ఓకే మాతృభాషలోనే విద్యా బోధన చేయాలని ప్రతిపాదించడం. అయితే వాళ్ళు దానికి ఒక అడ్జెక్టివ్ వాడారు, ఏమన్నారు? ప్రిఫరబులీ అన్నారు. ఇంగ్లీష్ నేర్చుకున్న వాళ్ళకి ఎక్కువ ఉద్యోగాలు ఉంటాయి అనే ఒక రకమైన భ్రమను సృష్టించారు. ఉపాధి కల్పన అనేది విద్యా వ్యవస్థతో ముడిపడి ఉన్న అంశం కాదు. అది ఓకే, అది ఒక దేశం యొక్క ఆర్థిక వ్యవస్థతో ముడిపడి ఉంటుంది. సింగిల్ స్కూల్ టీచర్స్ కొన్ని వేలు ఉన్నాయి, ఈవెన్ ఆంధ్ర కానీ తెలంగాణలో కానీ 27,000. ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళు చెప్తున్న హోలిస్టిక్ ఎడ్యుకేషన్కి ఏమైనా ప్రామాణికత ఉందా అసలు? ఈ హోలిస్టిక్ ఎడ్యుకేషన్ అనేది ప్రజలందరినీ తప్పుదో పట్టించే నినాదం అనేది. ఓకే, పాలసీని రూపొందించేటప్పుడు స్టేట్స్ యొక్క కన్సెంట్ ఏమైనా తీసుకొని చేశారా? కన్సెంట్ అంటే కొన్ని ఏవో వాళ్ళు అఫీషియల్ లెవెల్లో అధికార స్థాయిలో కొన్ని సమావేశాలు పెట్టారు తప్ప రాజ్యాంగం యొక్క సమాఖ్య అనేది ఫెడరల్ స్ట్రక్చర్ని దెబ్బతీసే విధంగా ఈరోజు ఈ పాలసీని రూపొందించడం జరిగింది. గతంలో కూడా హిట్లర్ అన్నాడు, ఎవరైతే టెక్స్ట్ బుక్ను కంట్రోల్ చేస్తారో వాళ్ళు మొత్తం దేశం యొక్క ఆలోచన విధానాన్ని అంతా కూడా కంట్రోల్ చేయొచ్చు అనేది. ప్రైవేట్ యూనివర్సిటీలకు ఎక్కువ స్వేచ్ఛ ఇస్తామన్నట్టుగా అంటున్నారు. ఇది ఎక్కడికి దారి తీయొచ్చు అంటారు? అది ఓవరాల్ వాళ్ళ యొక్క ప్రైవేటైజేషన్ యొక్క ఎడ్యుకేషన్ ప్రైవేటైజేషన్లో భాగం. సొసైటీలో ఒక చిన్న ఒపీనియన్ క్రియేట్ చేస్తుంటారు, పిల్లాడు చదివేదే ఉద్యోగం కోసము. ఇది తప్పుడు అభిప్రాయం. ఓకే, విద్య అనేది కేవలం కడుపు నింపుకోవడానికో కొన్ని ఉద్యోగం సంపాదించి కొన్ని డబ్బు సంపాదించుకోవడానికో కాదు విద్య అనేది. అసలు ఈ వొకేషనల్ ఎడ్యుకేషన్ అవసరమా? వొకేషనల్ ఎడ్యుకేషన్ అవసరం, అయితే ఏ స్థాయిలో ప్రవేశపెట్టాలనే విషయంలో మాత్రమే NEP 2020కి ఆల్ ఇండియా సేవ్ ఎడ్యుకేషన్ కమిటీ అభిప్రాయానికి వ్యత్యాసం. మరోవైపు డిజిటల్ ఎడ్యుకేషన్ అని కూడా అంటున్నారు. ఈ డిజిటల్ ఎడ్యుకేషన్ అనేది డిజిటల్ డివైడ్ని తీసుకొస్తుంది, ధనిక పేద అంతరాలతో. ఒక సైడ్ ఏమో మార్కుల ప్రాధాన్యం తగ్గిస్తాం అంటారు. వాళ్ళు ప్రజల్ని మభ్యపెట్టడానికి లేదు మేము మార్కులు ప్రధానం కాదు, దాంట్లో అవగాహన ముఖ్యమైన కొత్త నినాదాన్ని తీసుకొచ్చి ప్రజలను మభ్యపెడుతున్నాం. ఒకవైపు ఏమో గవర్నమెంట్ యూనివర్సిటీకి స్వాతంత్రం ఇస్తామని చెప్తుంది, మరోవైపు ఏమో సెంట్రల్ కంట్రోల్ పెడుతుంది. వాళ్ళు చెప్తున్న స్వాతంత్రం అంటే ఏం లేదు, ఫీజులు పెంచుకోవడానికి, విద్యను వ్యాపారం చేసుకోవడానికి, మార్కెట్ ఓరియంటెడ్ కోర్సులు పెట్టుకోవడానికే స్వతంత్రం. అట్లాగే రీసెర్చ్ విషయంలో వీళ్ళు నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ అని ఒకటి పెట్టారు. ఇది నిజంగా సహకరిస్తుంది. రీసెర్చ్ ఫౌండేషన్ పెట్టినప్పుడు ప్రధానమంత్రిని దానికి చైర్మన్గా పెట్టాలన్నారు. ఈ NEP 2020 ద్వారా వీళ్ళు చెప్తున్న ఏదైతే జ్ఞానం, సత్యం, నైపుణ్యాలు అనేది ఓవరాల్గా మీరు ఎట్లా చెప్తారు సార్ అసలు? అందుకే మొత్తం పాలసీ అంతా కూడా మీరు గమనిస్తే దాంట్లో చీప్ లేబర్ని ఎలా తయారు చేయాలి, విద్యావంతులను ఎలా చేయాలని కాదు. మీరు ఆల్ ఇండియా సేవ్ ఎడ్యుకేషన్ కమిటీ తరఫున NEPకి ఆల్టర్నేటివ్గా PEP, పీపుల్స్ ఎడ్యుకేషన్ పాలసీ అనేది ఒకటి రూపొందించారని విన్నాం. అదేంటి యాక్చువల్గా? రాజా రామ్మోహన్ రాయ్ యొక్క జయంతి సందర్భంగా ఆ పీపుల్స్ ఎడ్యుకేషన్ పాలసీని మేము విడుదల చేశాం. NEP విషయంలో కూడా అదే జరిగే అవకాశం ఉంది, ముందుకెళ్ళే అగ్రెసివ్గా వెళ్ళే అవకాశమే ఉంది. సో ఇట్లాంటి కండిషన్స్లో స్టేట్ గవర్నమెంట్స్ కానీ, మేధావులు కానీ, డెమోక్రటిక్ మైండెడ్ పీపుల్ కానీ వాళ్ళ కార్యాచరణ మీద ఎట్లా ఉంటే బాగుంటుంది అంటున్నారు ఒక ఆలోచన. వాళ్ళు చాలా మొండిగా, చాలా నిరంకుశంగా ఆ పాలసీని అమలు చేసే విషయంలోనే ముందుకు పోతున్నారు. హలో, వెల్కమ్ టు 3TV. నా పేరు నాగరాజు. ఈరోజు మనతో పాటు స్టూడియోలో గోవిందరాజులు గారు ఉన్నారు. గోవిందరాజులు గారు యాక్చువల్గా ఆల్ ఇండియా సేవ్ ఎడ్యుకేషన్ కమిటీ ఆల్ ఇండియా సెక్రటేరియట్ మెంబర్. సార్ నమస్తే సార్. నమస్తే సార్. యాక్చువల్గా న్యూ ఎడ్యుకేషన్ పాలసీ NEP 2020 అన్నది గవర్నమెంట్ 34 ఇయర్స్ తర్వాత 1986 తర్వాత ఒక 34 ఇయర్స్ తర్వాత భారత విద్యా వ్యవస్థలో సమూల మార్పును తీసుకొస్తామని చెప్తూ న్యూ ఎడ్యుకేషన్ పాలసీని తీసుకొచ్చారు. పాఠశాల ఎడ్యుకేషన్ నుంచి హైయర్ ఎడ్యుకేషన్ కానీ, యూనివర్సిటీలు కానీ, ఈవెన్ రీసెర్చ్ కూడా, వీటన్నిటిలో మేము చాలా మార్పులు తీసుకురాబోతున్నాం అన్నట్టుగా తీసుకొచ్చారు. యాక్చువల్గా మీరు సేవ్ ఎడ్యుకేషన్ కమిటీలో చాలా కాలంగా పనిచేస్తున్నారు. దీని మీద కూడా చాలా ప్రోగ్రామ్స్, వర్క్షాప్స్ అవన్నీ కూడా నిర్వహిస్తున్నారు. అసలు న్యూ ఎడ్యుకేషన్ పాలసీని మీ సేవ్ ఎడ్యుకేషన్ కమిటీ తరఫున మీరు ఎట్లా పరిశీలిస్తున్నారు సార్? దాన్ని మీ అబ్జర్వేషన్ ఏంటి అసలు? యాక్చువల్గా మొదట బీజేపీ
ప్రభుత్వము మోడీ నాయకత్వంలో అధికారంలోకి వచ్చిన వెంటనే వాళ్ళు ప్రజలకు ఇచ్చిన వాగ్దానం ఏమంటే మేము విద్యా వ్యవస్థనంతా కూడా భారతదేశంలో ఉండే విద్యా వ్యవస్థనంతా కూడా సమూలమైన మార్పులు చేపడతామని అన్నారు. తదనుగుణంగా వాళ్ళు ఇస్రో మాజీ చైర్మన్ కస్తూరి రంగన్, డాక్టర్ కస్తూరి రంగన్ చైర్మన్షిప్ మీద ఒక కమిటీని వేశారు. ఆ కమిటీ 2019లో ఒక పెద్ద తర్వాత వాల్యూమినస్ ఒక డాక్యుమెంట్ను పెట్టింది. దాదాపు 464 పేజీల డాక్యుమెంట్ను రూపొందించి ప్రభుత్వానికి ఇచ్చింది. ఆ తర్వాత వాళ్ళు దాన్ని కుదించి దాదాపుగా 64 పేజీలకు కుదించి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 అనే పేరు మీద 2020 జూలై 28వ తేదీన దాన్ని ఆమోదించడం జరిగింది. క్యాబినెట్ ఆమోదించింది. దాంట్లో ఉండే వాళ్ళు ఇచ్చిన సిఫార్సులను, అంతకుముందు కస్తూరి రంగన్ కమిటీ ఇచ్చిన సిఫార్సులను కానీ లేదంటే వీళ్ళు కుదించిన తర్వాత అందులో పొందుపరచబడిన విషయాలను కూడా గమనిస్తే దాంట్లో వాస్తవానికి అందరూ కోరుకునేది ఏమంటే విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు రావాలని కోరుకున్నారు. అయితే తీసుకొస్తున్న మార్పులు అనేటివి అవి ఎలాంటి మార్పులు కావాలి అనే విషయంలో ఇప్పుడు ఈ NEP 2020 యొక్క ప్రతిపాదనలకును సమాజంలో ఉండే విద్యావంతులు, మేధావులు వాళ్ళు చేస్తున్న సిఫార్సులకు పూర్తిగా విరుద్ధంగా కనిపిస్తుంది అనేది. కాబట్టి ఒక సిఫార్సులను ఏవైనప్పటికీ విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురావాలనుకున్నప్పుడు అసలు విద్యా వ్యవస్థలో ఉండే ప్రధాన సమస్యలు ఏంటో మొదట గుర్తించాల్సి ఉంటుంది. ఆ ప్రధాన సమస్యలను గుర్తించి వాటికి సరైన పరిష్కారాలను వెతకాలి. కానీ ఈరోజు ఈ NEP 2020లో ప్రధానమైన సమస్యల గురించి వాళ్ళు ఒక చర్చ చేస్తూనే దాన్ని ప్రస్తావిస్తూనే ఒకవైపు వాళ్ళు సూచించిన ఈ సిఫార్సులు ఏవైతే ఉన్నాయో, పరిష్కార మార్గాలు ఏవైతే ఉన్నాయో ఉన్న సమస్యలను మరింత తీవ్రతరం చేసే విధంగాను మరిన్ని కొత్త సమస్యలను సృష్టించే విధంగా ఈ ఎడ్యుకేషన్ పాలసీని రూపొందించడం జరిగిందనేది విద్యావేత్తల్లోనూ అధ్యాపక ఉపాధ్యాయ లోకంలో ఉండే తీవ్రమైన ఆందోళన అనేది నెలకొనింది. ఏంటి సార్ ఆ సమస్యలు? వాళ్ళు ప్రధానంగా వాళ్ళు ముఖ్యంగా ఏ దేశంలో ఉన్న విద్యా వ్యవస్థకైనా కానీ పాఠశాల విద్య అనేది పునాది. ఫౌండేషన్. పాఠశాల విద్యను పటిష్టం చేయాల్సి ఉంటుంది అనేది చాలా కాలంగా ఉన్న ప్రజల్లో ఉండే ఆకాంక్ష ఏమంటే మంచి ప్రమాణాలతో పాఠశాల విద్యను అందరికీ సమానంగా అందించాలి. దాంట్లో వాస్తవానికి ఇప్పటికే దేశంలో ఏమైపోయిందంటే కుటుంబాల యొక్క ఆర్థిక స్థాయిని బట్టి పిల్లలు చదువుకునే స్కూల్స్ మారిపోతుంటాయి. పేద పిల్లలకు ఆల్మోస్ట్ గవర్నమెంట్ ప్రభుత్వ పాఠశాలలో మున్సిపల్ స్కూల్స్ లేకపోతే జిల్లా పరిషత్ స్కూల్స్ ఇవి మాత్రమే ఉన్నాయి. ఇంకా ఒక మేరకు ఆర్థికంగా అంతో ఇంతో స్థితిమంతులైన వాళ్ళ పిల్లలకు రకరకాల స్కూల్స్, ప్రైవేటు కాన్వెంట్ స్కూల్స్, లేదంటే కార్పొరేట్ స్కూల్స్, లేదంటే ఇంకా టాప్ స్కూల్స్ అనేటివి ఇంటర్నేషనల్ స్కూల్స్ అనేటివి వచ్చేసినాయి. కాబట్టి విద్యా వ్యవస్థలో ప్రధానంగా కోరుకుంటుంది ఏమంటే దాంట్లో అందరికీ సమానమైన యూనిఫామ్ స్టాండర్డ్స్తో ఉన్న పాఠశాల విద్య, 10 సంవత్సరాల పాఠశాల విద్య ఉండాలనేది ఎప్పటి నుంచో ఉన్న కోరిక. ఈవెన్ కొఠారి కమిషన్ కూడా దాన్నే చెప్పింది, నైబర్హుడ్ స్కూల్స్ అనేది. అలాంటి దీన్ని సిఫార్సు చేయకోకుండా వీళ్ళు వరల్డ్ బ్యాంక్ యొక్క ప్రతిపాదనలకు అనుగుణంగా పాఠశాల వ్యవస్థలోనే ప్రభుత్వ పాఠశాల వ్యవస్థలోనే దాదాపు 3-4 తరగతుల వ్యవస్థను తీసుకొస్తున్నారు. ఈ పాఠశాల విద్యా వ్యవస్థలో వాళ్ళ సిఫార్సులకు అనుగుణంగానే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, గత వైసీపీ ప్రభుత్వము పాఠశాల విద్యా వ్యవస్థలో మార్పులు చేపట్టి ఇంతవరకు దేశంలోనూ చాలా రాష్ట్రాల్లో, ఆంధ్రప్రదేశ్లో ఉన్నది ఏమంటే 1 నుంచి 5 వరకు ప్రాథమిక విద్య, తర్వాత 6 నుంచి 10వ తరగతి వరకు హై స్కూల్ విద్య, తర్వాత ఇంటర్మీడియట్ అనేది మనం తీసుకుంటే 1 నుంచి 12th క్లాస్ వరకు. దాన్ని హఠాత్తుగా ఈ విద్యా వ్యవస్థ యొక్క ప్రతిపాదనలకు అనుగుణంగా వాళ్ళు ఏం చేశారు, 3, 4, 5 తరగతులను హై స్కూల్లో విలీనం చేయడం, 1, 2 తరగతులు తీసుకొని వచ్చి అంగన్వాడీలో విలీనం చేయడం అనేది. దాని కొరకు వాళ్ళు 117 G1 తీసుకొచ్చారు. అంతవరకు ఈవెన్ ప్రభుత్వమే ఆమోదించిన విద్యా హక్కు చట్టం ప్రకారము ప్రతి 1 కిలోమీటర్ పరిధిలో ప్రాథమిక పాఠశాల ఉండాలి, ప్రతి 3 కిలోమీటర్ల పరిధిలో ఒక హై స్కూల్ ఉండాలి, ఆ తర్వాత కాలేజీ విద్య అనేది ప్రతి 5 కిలోమీటర్ల పరిధిలో ఉండాలనేది విద్యా హక్కు చట్టంలో పొందుపరిచింది. దానికి విరుద్ధంగా ఈరోజు 3, 4, 5 తరగతులు హై స్కూల్లో కలపడం వల్ల ఆ గ్రామంలో ఉండాల్సిన ప్రైమరీ స్కూల్స్ అనేటివి అవి
మూతపడే ప్రమాదాన్ని ఎదుర్కొన్నాం. అప్పుడు తల్లిదండ్రుల నుంచి ఉపాధ్యాయుల నుంచి వచ్చిన ఒత్తిడి మేరకు ఆ రోజు 117 జీవో రద్దు కావాలని డిమాండ్ చేసినప్పుడు అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న ఈ కూటమి ప్రభుత్వము, తెలుగుదేశం ప్రభుత్వము హామీ ఇచ్చింది ప్రజలకు, మేము అధికారంలోకి వస్తే తప్పకుండా 117 జీవోని రద్దు చేస్తామని. తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు 117 జీవోని రద్దు చేసినప్పటికీ కూడా తిరిగి ఇప్పుడు ఏం చేశారు, దాదాపు 8 రకాల పాఠశాలలు తీసుకొచ్చారు. ఏంటి సార్ వేరియేషన్స్ అవి? 8 రకాల పాఠశాలలు. అందులో ప్రధానంగా మనము ప్రైమరీ ఎడ్యుకేషన్కి మాత్రమే పరిమితమై పరిశీలించినప్పటికీ కూడా అందులోనే వాళ్ళు ఏం చేశారు, ఫౌండేషన్ స్కూల్స్ అని. ఇదే విషయాన్ని NEP 2020లో పెట్టారు, ఫౌండేషన్ స్కూల్స్ అని. అయితే వాళ్ళు NEP అనుగుణంగానే ఫౌండేషన్ స్కూల్స్ అని ఒక కేటగిరీ, రెండో కేటగిరీ బేసిక్ ప్రైమరీ స్కూల్స్ అని ఒక కేటగిరీ, ఆ తర్వాత మోడల్ ప్రైమరీ స్కూల్స్ అని. యూనిఫామిటీ ఉండాల్సిన స్కూల్స్లో 3 రకాల ప్రైమరీ స్కూల్స్ని ఇచ్చేశారు. అదేవిధంగా మళ్ళీ అప్పర్ ప్రైమరీ స్కూల్స్ అని ఒకటి 1 to 7, 8th వరకు అని. ఏం చేశారు, ఎందుకు మీరు ఇట్లాంటి దాన్ని తీసుకొచ్చారు అంటే ఫౌండేషన్ స్కూల్స్లోను తర్వాత బేసిక్ ప్రైమరీ స్కూల్స్లో 30 మంది పిల్లల కంటే తక్కువ ఉంటే ఒక సింగిల్ టీచర్ని ఇస్తామని. ఏది ఎక్కడైతే 30 నుంచి 60 మంది ఉన్నారనుకో అక్కడ మేము మోడల్ ప్రైమరీ స్కూల్స్ పెట్టి ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుని ఇస్తామన్నారు. చాలా కాలంగా ఉన్న డిమాండ్ ప్రైమరీ స్కూల్లో 5 తరగతులు ఉంటే 5 గదులు 5 మంది ఉపాధ్యాయులు ఉండాలి. అప్పుడు మాత్రమే నిజంగా ప్రాథమిక విద్యలో ప్రమాణాలు కొలపడమని సాధ్యమవుతుంది. మేము ప్రమాణాలు కోల్పడానికి 5 తరగతులకు 5 మంది ఉపాధ్యాయులు ఇస్తున్న పేరు మీద ఓన్లీ 60 మంది మాత్రం 30 నుంచి 60 వరకు ఉంటే మాత్రమే పిల్లల స్ట్రెంత్ ఇస్తామన్నారు. మిగతా స్కూల్స్ ఏమైపోవాలి? మీరు చెప్పిన బేసిక్ ఫౌండేషన్ స్కూల్ కానీ బేసిక్ ప్రైమరీ స్కూల్స్ 24,000 స్కూల్స్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోనే అవి. సింగిల్ టీచర్, ఆ సింగిల్ టీచరు ఆబ్సెంట్ అయినప్పటికీ, ఆయన లీవ్ పెట్టినప్పటికీ స్కూల్ జరగదు. ఈరోజు కొత్తగా ఫ్రెష్గా రిపోర్ట్ వచ్చింది, సింగిల్ టీచర్ స్కూల్స్ ఆంధ్రప్రదేశ్లో 12,927 స్కూల్స్ ఉన్నాయి. రేపొద్దున ఇవి పిల్లలు అక్కడ మంచి ప్రమాణాలతో విద్య ఉండదని చెప్పినప్పుడు ఆ పిల్లలందరూ ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళిపోవడము, లేదంటే దగ్గరలో ఉన్న మోడల్ ప్రైమరీ స్కూల్కి వెళ్తారు తప్ప ఈ స్కూల్స్కి పోరు. అవన్నీ మూతపడే ప్రమాదం. ఈవెన్ తెలంగాణలో కూడా పైకి ప్రజలకందరికీ కూడా తెలంగాణలో ప్రభుత్వము NEP 2020ని అమలు చేయడం లేదని చెప్తోంది, కానీ వాస్తవానికి ఈ మధ్యనే మొన్న 2025 మార్చిలో తెలంగాణ విద్యా కమిషన్ రిపోర్ట్ పెట్టింది. ఆ రిపోర్ట్లో కూడా వాళ్ళు కొత్తగా తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ అని, తెలంగాణ ఫౌండేషన్ స్కూల్స్ ప్రతి మండలాల్లో ఏర్పాటు చేస్తామని, ప్రతి మండలానికి 4 ఫౌండేషన్ స్కూల్స్ 3 పబ్లిక్ స్కూల్స్ అని. ఎందుకు ప్రాథమిక పాఠశాల విద్యలో ఎందుకు వివిధ అంతరాలతో విద్యా ప్రమాణాలు ఇంత వ్యత్యాసాలతో ఎందుకు ప్రైమరీ స్కూల్స్ని ఏర్పాటు చేయాలి? నిజంగా పిల్లలందరికీ కూడా మంచి ప్రమాణాలతో తీసుకోవాలంటే యూనిఫామ్ స్టాండర్డ్స్ ఎస్టాబ్లిష్ చేయడం అనేది ఒక ప్రజాస్వామ్య మౌలిక సూత్రం. ఆ మౌలిక సూత్రానికి విరుద్ధంగానే వీరు ఈరోజు NEP 2020లో ప్రతిపాదనలు ఉన్నాయి. మిగతా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళ జెండాలతో నిమిత్తం లేకుండా, అవి ప్రాంతీయ పార్టీలు కావచ్చు, లేదంటే అపోజిషన్ పార్టీస్ కావచ్చు, అధికార బీజేపీ ప్రభుత్వాలు ఎటు తిరిగి ఎవరైనప్పటికీ కూడా ఈ అసమానంతో కూడిన విద్యా విధానాన్ని అమలు చేస్తున్నాయనేది అర్థమవుతుంది. సార్ ఇప్పుడు దాకా అంటే 10+2 సిస్టమ్ తీసేసి వీళ్ళు డిఫరెంట్గా మళ్ళీ 5+3+3+4 అని తీసుకొస్తున్నారు. ఇదేంటి అసలు? దీని అదే ఇంతకుముందు నేను చెప్పిన దాని ప్రకారమే యాక్చువల్గా ఇంతవరకు భారతదేశంలో ఉన్నది ఏమంటే 10 సంవత్సరాల పాఠశాల విద్య, 2 ఏళ్ళ ప్రీ హై స్కూల్, లేకపోతే పోస్ట్ ఇంటర్మీడియట్ అని, PUC అని, యూనివర్సిటీ అని, లేదంటే హైయర్ ఎడ్యుకేషన్ అనేది ఉండేది. కాబట్టి 10+2+3 అనేది ఇంతవరకు. ఈ విధానంతో ఉన్న నష్టం ఏంటి? ఈ విధానం వల్ల ఈరోజు విద్యా వ్యవస్థలో ఏమైనా సమస్యలు తలెత్తుతుంటే అది నిజంగా లోపభూయిష్టంగా ఉండి, లేదంటే విద్యార్థుల యొక్క విద్యా ప్రమాణాలు నెలకొల్పడానికి కానీ ఇబ్బందిగా ఉంటే ఆ వ్యవస్థను తొలగించడానికి ఒక అర్థం ఉంటుంది. దానిపైన ఎలాంటి స్టడీ లేకోకుండా, దాని మీద ఎలాంటి స్టడీ ఒక్క వాక్యం కూడా లేదు మొత్తం ఎడ్యుకేషన్ పాలసీలో. ప్రస్తుతం ఉనికిలో ఉన్న 10+2+3 విద్యా వ్యవస్థ అనేది ఏ ప్రాబ్లమ్స్ను, ఏ సమస్యలను వల్ల వస్తున్నాయనే విషయాన్ని చెప్పకోకుండా హఠాత్తుగా మేము 5+3+3+4 అనే దీన్ని ఎందుకు తీసుకొచ్చారు? ఈవెన్ కస్తూరి రంగన్ కమిటీ యొక్క రిపోర్ట్లో కూడా 484 పేజీల రిపోర్ట్లో కూడా ఒక్క వాక్యం లేదు ఎందుకు దాన్ని పాదాన్ని తొలగించాలని దానికి సంబంధం. ఇది ముఖ్యంగా ఎందుకంటే ఇది వరల్డ్ బ్యాంక్ స్పాన్సర్డ్ సిస్టమ్ ఇది. ఎందుకంటే ఈ ప్రైమరీ ఎడ్యుకేషన్
1-2 తరగతులను అంగన్వాడీలో కలిపేయాలనేది. అంగన్వాడీలో కలిపి 3-4-5 తరగతులను ఇంతకుముందే నేను చెప్పినట్లు హై స్కూల్కి పంపిస్తే ప్రైమరీ స్కూల్స్ అన్నింటినీ కూడా క్లోజ్ చేయడానికి ప్రభుత్వానికి అవకాశం వస్తుంది. కాబట్టి ప్రభుత్వ పాఠశాల వ్యవస్థ ఉనికికే ప్రమాదం కొని తెచ్చే విధంగా ఈరోజు ఇట్లాంటి స్ట్రక్చరల్ చేంజెస్ అనేటివి తీసుకొచ్చినారు. రెండోది వరల్డ్ బ్యాంక్ యొక్క బోధనా పద్ధతులను కూడా అమలు చేయడానికి అనుకూలంగానే ఈ బోధనా పద్ధతులు అంటే ఏంటి సార్? బోధనా పద్ధతులు ఇప్పుడు ఏమైపోయింది అంటే క్లాస్ రూమ్ టీచింగ్ అనేది ఉపాధ్యాయుడు క్లాసులోకి వచ్చి పిల్లలకు బోధన చేసే ప్రక్రియనే పూర్తిగా దెబ్బతీస్తున్నారు. ఈరోజు మీరు ఎక్కడైనా కానీ దేశంలో ఏ రాష్ట్రానికి వెళ్ళినప్పటికీ కూడా పాఠశాలల్లో విద్యా బోధన విద్యా అభ్యసనం అనేది ప్రక్రియ పూర్తిగా దెబ్బతినే విధంగా మొత్తంగా ఇప్పుడు ఉపాధ్యాయులు ఎట్లయిపోయినారంటే ఉపాధ్యాయులు పిల్లలందరినీ కూడా హోంవర్క్ చేయించడము, లేకపోతే అసైన్మెంట్లు రాయించడము, వాళ్ళను వచ్చే సెమిస్టర్ పరీక్షలకు పాఠశాల విద్యలో అయితే సమ్మేటివ్ ఎగ్జామ్ అని ఇప్పుడే సమ్మేటివ్ ఎగ్జామ్ జరుగుతున్నాయి. ఏ స్కూల్ కన్నా వెళ్ళండి, ఉపాధ్యాయుల యొక్క మొత్తం పని అంతా ఏమంటే పిల్లలు రాసిన అసైన్మెంట్స్ అన్నింటినీ కూడా లేకపోతే వాళ్ళు రాసిన సమ్మేటివ్ ఎగ్జామ్స్ అన్నింటినీ కూడా దిద్దడంలో మునిగి ఉన్నారు తప్ప క్లాస్ రూమ్ టీచింగ్ అనేది కంప్లీట్గా నాశనం అయిపోయింది. వరల్డ్ బ్యాంక్ కోరుకుంటున్నది. తద్వారా విద్యార్థుల్లో మేధో శక్తి, విషయాలను అవగాహన చేసుకునే శక్తి అనేది, లేకపోతే విషయాలను విశ్లేషించే శక్తి అనేది లేకోకుండా ఒక తరాన్ని తయారు చేయడానికి ఈరోజు వరల్డ్ బ్యాంక్ ఇలాంటి విధానాన్ని రూపొందించింది. దానికి అనుగుణంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇక్కడేదో తెలంగాణలో ఎడ్యుకేషన్ పాలసీ అమలు కావడం లేదనేది ఒక తప్పుడు అభిప్రాయం, దాన్ని వీళ్ళు కూడా అమలు చేస్తున్నారు. కాబట్టి విద్యా వ్యవస్థకు అత్యంత ప్రధానమైన ప్రైమరీ ఎడ్యుకేషన్లో విద్యా బోధన అభ్యసనం అనే ప్రక్రియనే దెబ్బతీసే విధంగా ఈ స్ట్రక్చరల్ చేంజెస్, ఇది వరల్డ్ బ్యాంక్ స్పాన్సర్డ్ స్ట్రక్చరల్ చేంజ్, దాన్ని వీళ్ళంతా కూడా ఆమోదించారు. దాని నిధులతో ముడిపెట్టి వరల్డ్ బ్యాంక్ ఇచ్చే నిధులతో ముడిపెట్టి ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా మిగతా రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొని వచ్చి మేము చెప్పిన సిఫార్సులను, ప్రతిపాదనలను, ఆదేశాలను అమలు చేస్తేనే మీకు నిధులు ఇస్తామని దీన్ని. కాబట్టి తమిళనాడు ప్రభుత్వానికిను కేంద్ర ప్రభుత్వానికి వచ్చిన వైరుధ్యం కూడా దీంతోనే. ఆ నిధులు మేము ఇవ్వము, మేము చెప్పిన ఆదేశాలను పాటించకపోతే అనే విధంగా ఒత్తిడి చేస్తడం జరుగుతుంది. జనరల్గా వరల్డ్ బ్యాంక్ చెప్పేది ఏంటంటే మేము ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ కోసం ఫండ్స్ ఇస్తున్నామని చెప్తుంటారు కదా, కాకపోతే దాని వెనక ఉంది కాన్స్పిరసీ అని చాలా మంది తెలియకపోవచ్చు కదా. దీన్ని ఎట్లా మనం అర్థం చేసుకున్నాం సార్? అంటే ఇప్పుడు మీరు చెప్తున్నారు ప్రైమరీ ఎడ్యుకేషన్ బేస్ని ఫౌండేషన్ తీసేయడానికి ప్రయత్నిస్తున్నారని, అది కామన్ పీపుల్ తెలియకపోవచ్చు కదా, ఎట్లా వీటిని తీసుకురావడం? అయితే ఈ వరల్డ్ బ్యాంక్ ఇచ్చే నిధులన్నీ కూడా వాళ్ళ విధానాల యొక్క అమలుతోనే ముడిపెట్టడం జరుగుతూ ఉంటుంది. వరల్డ్ బ్యాంక్ ఏదైనా నిధులు ఇచ్చినప్పటికీ కూడా ఆ నిధులతో పాటు వాళ్ళు కొన్ని కండిషనాలిటీస్ కూడా పెడుతున్నారు. వరల్డ్ బ్యాంక్ ఆదేశాలు అంటారు. విద్యారంగానికి సంబంధించి చెప్తున్న వాళ్ళ యొక్క నిధులు కూడా విద్యారంగాన్ని మీరు ఏ విధంగా వీళ్ళు మార్చాలనే విషయంతో కండిషన్స్తో వస్తున్నాయి. అందులో ప్రధానమైన కండిషన్ ఏమంటే ప్రభుత్వము విద్యారంగం యొక్క బాధ్యతలు విడనాడాలనేది వరల్డ్ బ్యాంక్ యొక్క కండిషన్. కాబట్టి ప్రభుత్వం విద్యారంగానికి కేటాయిస్తున్న నిధులను కూడా తగ్గించేయాలనేది. కాబట్టి విద్యారంగం నుంచి ప్రభుత్వం తప్పుకోవడానికి అనుకూలమైన విధానాలతోనే వాళ్ళు ఈ రూపకల్పన చేస్తున్నారు. అందువలన ఈరోజు ప్రభుత్వ పాఠశాల వ్యవస్థకు, ప్రభుత్వ విద్యారంగ పరిస్థితికి పెద్ద ప్రమాదం అనేది ఈరోజు వరల్డ్ బ్యాంక్ యొక్క కండిషనాలిటీస్ ఫస్ట్. రెండోది ఏమంటే విద్యారంగంలో ముఖ్యంగా బోధనా పద్ధతుల్లో సిలబస్, లేకపోతే టెక్స్ట్ బుక్, లేదంటే బోధనా పద్ధతులు, వీటన్నిటిలో కూడా వరల్డ్ బ్యాంక్ యొక్క నిబంధనలు అనేటివి ఈరోజు అమలవుతాయి. తద్వారా ముఖ్యంగా ఈ దేశాల్లో ఏ దేశాల్లో అయితే వాళ్ళందరినీ కూడా ఒక వర్క్ ఫోర్స్గా మార్చడానికే ప్రయత్నం చేస్తున్నారు తప్ప వరల్డ్ గ్లోబల్ మార్కెట్కి అనుగుణంగా ఇక్కడ విద్యార్థుల్లో మేధస్సుతో, జ్ఞానంతో వివిధ విషయాలను కూడా అర్థం చేసుకోగలిగే శక్తివంతమైన ఒక తరాన్ని తయారు చేయాలనేది వరల్డ్ బ్యాంక్ యొక్క విధానం కాదు. కాబట్టే టీచింగ్ లెర్నింగ్కి సంబంధించి కానీ, బోధనా పద్ధతులకు సంబంధించి విషయంలో కానీ, లేదంటే సిలబస్కి సంబంధించి కూడా వరల్డ్ బ్యాంక్ నిబంధనలు అనేటివి ఈరోజు వీళ్ళని అన్నింటినీ కూడా అదే అమలు చేయమనే విధంగా కండిషన్స్ పెడుతున్నారు. కొంత కాంట్రడిక్టరీ స్టేట్మెంట్ కూడా చూస్తున్నాం, మాతృభాషలోనే విద్యా బోధన ఉండాలి అని చెప్పి. బట్ ఇది ఎక్కడికి దారి తీస్తుంది? పిల్లలకి మంచి చేస్తుందా, లేకపోతే ఇంటర్నేషనల్ కాంపిటీషన్లో మీరు వెనకబాటు అయ్యేలా చేస్తుందా అనేది ఒక కామన్ డౌట్ వస్తుంది. దీన్ని ఎట్లా చూడాలి మనం? అంటే వాస్తవానికి NEP 2020 పాలసీ దాంట్లో అయితే వాళ్ళు
ప్రాథమిక స్థాయిలో ముఖ్యంగా ప్రైమరీ ఎడ్యుకేషన్ వరకు కూడా ఓకే మాతృభాషలోనే విద్యా బోధన చేయాలని ప్రతిపాదించడం జరిగింది. అయితే వాళ్ళు దానికి ఒక అడ్జెక్టివ్ వాడారు, ఏమన్నారు? ప్రిఫరబులీ అన్నారు. ఓకే ప్రిఫరబులీ అనే చెప్పడంతో అది అదేమి ఖచ్చితమైన నిర్దేశం కాదు అది. ఓకే కాబట్టి దాన్ని పాఠశాలలు దాన్ని అనుమతించవచ్చు, అనుమతించకపోవచ్చు. రెండో దాన్ని ఏం చేశారు, ఓన్లీ ప్రభుత్వ పాఠశాలలకు మాత్రమే చెప్పారు. ఓకే ఈరోజు విస్తృతంగా ఇంత పెద్ద ప్రైవేటు రంగంలో ఉండే పాఠశాలకు సంబంధించి వాళ్ళు ఏమి ఆ నిబంధన ఇచ్చేయలేదు. రెండోది ఏమంటే ఒక అపోహ అనేది సమాజంలో వ్యాపింపజేశారు. అదేమంటే ఇంగ్లీష్ నేర్చుకుంటే మనము ఉద్యోగాలు సంపాదించవచ్చు, ఇంగ్లీష్ నేర్చుకున్న వాళ్ళకి ఎక్కువ ఉద్యోగాలు ఉంటాయి అనే ఒక రకమైన భ్రమను సృష్టించారు. ఇక్కడ ఈ సందర్భంగా, ఈ చర్చ సందర్భంగా మొత్తం ప్రజానీకానికి నేను ఒక విషయాన్ని ఉండే గందరగోళాన్ని తొలగించాలనుకుంటున్నాను. ఉద్యోగాలు అనేటివి, ఉపాధి కల్పన అనేది విద్యా వ్యవస్థతో ముడిపడి ఉన్న అంశం కాదు. అది ఒక దేశం యొక్క ఆర్థిక వ్యవస్థతో ముడిపడి ఉంటుంది. విద్యా విధానంలో చేసి ఎన్ని మార్పులైనా చేసినప్పటికీ ఆర్థిక వ్యవస్థ అనేది అభివృద్ధి కాకపోతే, ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో ఉండిపోతే, కొత్తగా నూతనంగా పరిశ్రమలు స్థాపించే అవకాశం లేకపోతే ఏ విధంగా ఉద్యోగాల కల్పన సాధ్యమవుతుంది? కాబట్టి దానికి విద్యా విధానంతో సంబంధం లేదు. దాన్ని ఫస్ట్ ప్రజలు అర్థం చేసుకోవాలి. రెండోది ఇంగ్లీష్ నేర్చుకోకూడదని కాదు, ఇంగ్లీష్ను తప్పకుండా అవసరం భారతదేశానికి. ఎందుకంటే మనం బ్రిటిష్ వలస పాలన నుంచి విముక్తై వచ్చాం కాబట్టి ఆ వారసత్వంలో మనకి ఇంగ్లీష్ అనేది ఒక అంతర్జాతీయ భాషతో మనకు అనుసంధానం అనేది జరిగింది. అయితే ఇంగ్లీష్ నేర్చుకోవడం, ఇంగ్లీష్ మీడియం ఒకటి కాదు. ఇంగ్లీష్ను ఒక భాషగా, ఒక లాంగ్వేజ్గా ప్రాథమిక స్థాయి నుంచి బోధించగలిగితే ఇంగ్లీష్ను మంచి ప్రమాణాలతో చేయొచ్చు. అలా కాకుండా ఇంగ్లీష్ మీడియం అనే పేరు మీద పిల్లలు ప్రాథమిక స్థాయిలో మాతృభాషలోనే విషయాలను అవగాహన చేసుకోవడానికి కానీ, దాన్ని వాళ్ళు వ్యక్తీకరించే సామర్థ్యాన్ని పొందడానికి సులభంగా ఉంటుంది. అలా కాకుండా ఇంగ్లీష్ మీడియం పేరు మీద ఈరోజు విద్యార్థుల్లో భాషా నైపుణ్యాలను దెబ్బతీస్తున్నారు. రెండోది వాళ్ళు చదువుతున్న పాఠ్యాంశాలకు సంబంధించిన విషయ పరిజ్ఞానం కూడా లేకుండా కేవలం పరీక్షల్లో కంఠస్థం చేసి రాసి మార్కులు తెచ్చుకునే విధంగా పిల్లల్ని తయారు చేస్తున్నారు. కాబట్టి మేము ఆల్ ఇండియా సేవ్ ఎడ్యుకేషన్ కమిటీ కోరుతున్నది ఏమంటే ద్విభాషా విద్యా విధానం ఉండాలని. మాతృభాషలో ప్రాథమిక స్థాయిలో విద్యాబోధన జరగాలి. ఇంగ్లీష్ను ఒక భాషగా మంచి ప్రమాణాలతో నేర్పిస్తే ఇంగ్లీష్ నేర్చుకోవడం ఏం పెద్ద కష్టం కాదు. గతంలో మనం గమనిస్తే ఎంతోమంది తెలుగు మీడియంలో చదువుకొని, లేకపోతే మాతృభాషలో చదువుకొని ఇంగ్లీష్ను ఒక భాషగా నేర్చుకొని ఎంతో ప్రావీణ్యం సంపాదించిన ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వము ఈరోజు ఈ లాంగ్వేజ్ పాలసీకి సంబంధించి అనుసరిస్తున్న విధానం అనేది విద్యార్థులకు ఏ భాష నేర్చుకోకుండా, అటు మాతృభాష రాకుండా, ఇంగ్లీష్ కూడా రాకుండా, ఈరోజు హైదరాబాద్ నగరంలో కానీ లేకపోతే పెద్ద పెద్ద నగరాల్లో ఈ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లో ఉండే పిల్లల యొక్క ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కిల్స్ను మీరు గమనించండి. ఇంగ్లీష్ కేవలం 4 మాటలు మాట్లాడడానికో లేదంటే తగిన పరీక్షల్లో రాయడానికి పనికొస్తుంది తప్ప ఇంగ్లీషు భాషలో వాళ్ళ యొక్క పట్టు అనేది లేదు. ఇంగ్లీష్ నేర్చుకోవడం అంటే ఏంటి? దాన్ని ఇంగ్లీషులో కాన్వర్జేషన్ ఒకటే మాత్రమే కాదు, లాంగ్వేజ్ స్కిల్స్ మాత్రమే కాదు, ఇంగ్లీషు సాహిత్యాన్ని, ఈవెన్ తెలుగు భాషకు సంబంధించి కూడా తెలుగు నేర్చుకోవడం అంటే రాయడము, చదవడము, మాట్లాడడం ఒకటే కాదు, తెలుగు సాహిత్యంతో విద్యార్థులకు పరిచయాన్ని కలిగించాలి. దాన్ని వదిలేశారు. కాబట్టి ఇంగ్లీష్ని ఏం తయారు చేశారు? బిజినెస్ ఇంగ్లీష్, కమ్యూనికేటివ్ ఇంగ్లీష్గా మార్చేశారు. ఇంగ్లీష్ సాహిత్యాన్ని పూర్తిగా తొలగించడం ఇదొక పెద్ద ప్రమాదం అనేది. భాషా జ్ఞానాన్ని ఎప్పుడైతే విద్యార్థుల్లో సరిగా నేర్పించకపోతే వాళ్ళ యొక్క ఆలోచన శక్తి పైన కూడా అది ఎఫెక్ట్ పడుతుంది. ఎందుకంటే భాష, ఆలోచన శక్తి ఒకదాంతో ఒకటి సన్నిహితంగా ముడిపడి అంశాలు. మనం ఏది ఆలోచించినా ఒక భాష రూపంలో ఆలోచిస్తాం. మన భాషా జ్ఞానమే భాష పైన పట్టే దెబ్బతింటే ఆలోచన శక్తి కూడా దెబ్బతింటుందని ఈ అంశం కూడా ఇందులో దాగి ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. వీళ్ళు ఇంకొక వర్డ్ వాడారు సార్, యాక్చువల్గా హోలిస్టిక్ ఎడ్యుకేషన్, అందరికీ అన్ని నేర్పిస్తామని. బట్ మీరు ఇందాక చెప్తున్నారు సింగిల్ స్కూల్ టీచర్స్ కొన్ని వేలు ఉన్నాయి, ఈవెన్ ఆంధ్ర కానీ తెలంగాణలో కానీ 27,000. ఈవెన్ ఫర్నిచర్ ఉండదు, టాయిలెట్స్ ఉండవు, టీచర్లు లేరు. ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళు చెప్తున్న హోలిస్టిక్ ఎడ్యుకేషన్కి ఏమైనా ప్రామాణికత ఉందా అసలు? ఈ హోలిస్టిక్ ఎడ్యుకేషన్ అనేది ప్రజలందరినీ తప్పుదో పట్టించే నినాదం అనేది. అక్కడెక్కడ హోలిస్టిక్ ఎడ్యుకేషన్ ఏమీ లేదు. ముఖ్యంగా ప్రాథమిక స్థాయిలో పిల్లలకు నేర్పించాల్సింది ఏమంటే
చదవడము, రాయడము బాగా, దాంట్లో మంచి భాష మాట్లాడడము. రెండోది వాళ్ళకి అర్థమెటిక్ లాంగ్వేజ్ స్కిల్స్ నేర్పించాలి. అంతకు మించి ఇంకేమీ అవసరం లేదు చెప్పాలంటే. వీళ్ళు చెప్పే అంత పెద్ద పెద్ద పదజాలం అక్కర్లేదు, ఏం అవసరం లేదు. ఆ పిల్లలకి అది నేర్పించి మామూలు దీంతో పాటు అకాడమిక్ ఎడ్యుకేషన్తో పాటు పిల్లలకు క్రీడలు, దాంట్లో వాళ్ళ శారీరక వ్యాయామము, వాళ్ళలో ఉండే సృజనాత్మక శక్తులన్నింటినీ కూడా వెలికి తీసే విధంగా లేదన్నా ఆర్ట్, డ్యాన్స్, మ్యూజిక్, లేకపోతే అభినయము, ఇట్లాంటి కళల్లో ప్రవేశం కల్పిస్తే చాలు. అదే విద్యార్థుల యొక్కను పూర్తిగా సంపూర్ణ వికాసానికి దారితీస్తుంది. అలా కాకుండా హోలిస్టిక్ ఎడ్యుకేషన్ పేరు మీద వీళ్ళు చేస్తున్నదంతా కూడా ఏమంటే పూర్తిగా ఏమంటే తప్పుదోవ పట్టించే నినాదం అది. అందులో ఎక్కడా కూడా హోలిస్టిక్ ఏమీ లేదు. హోలిస్టిక్ పేరు మీద జరుగుతున్నదంతా ఏమంటే పిల్లలందరినీ కూడా పరీక్షలకు ప్రిపేర్ చేయడానికి ప్రయత్నం అంతే. పరీక్షల్లో ఎక్కువ మార్కులు వచ్చే విధంగా మంచి రిజల్ట్ వస్తే అదంతా కూడా హోలిస్టిక్ ఎడ్యుకేషన్ అనే విధంగా ప్రచారం జరుగుతుంది. రెండోది పిల్లలకు యొక్క స్థాయితో సంబంధం లేకోకుండా పాఠ్యాంశాలను రూపకల్పన చేయడం అనేది. వాస్తవ పరిస్థితి ఏంటి అనేది. సే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడో ఒక మోడల్ ఉంటే ఫారిన్లో, ఆ మోడల్ని తీసుకొని వచ్చి ఇక్కడికి రుద్దడం అనేది. ఈ మంత్రులు లేకపోతే ఈ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో బ్యూరోక్రాట్లు తరచుగా విదేశాలన్నింటినీ కూడా పర్యటించి ఆ దేశాల్లో చాలా మంచి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉందని తీసుకొచ్చి ఇక్కడున్న వాస్తవ క్షేత్రస్థాయి పరిస్థితులతో ఏమాత్రం కూడా అధ్యయనం లేకోకుండా వాటిని రుద్దడం అనేది. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి కాలంలో టోఫెల్ను ఎప్పుడో పిల్లలంతా కూడా వాళ్ళు చదువులు ఇక్కడ హైయర్ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోయో లేదంటే +2 అయిపోయిన తర్వాతనో ఎప్పుడో విదేశాలకు పోవడానికి ఇక్కడ స్కూల్ లెవెల్లో టోఫెల్ను నేర్పిస్తామనేది. అది ఒక ఫెయిల్డ్ ప్రాజెక్ట్. అది హాస్యాస్పదంగా తయారైపోయింది. వాళ్ళని ఒక అమెరికన్ యాక్సెంట్లో మాట్లాడడం నేర్పిస్తే అది మంచి ఎడ్యుకేషన్ అనే విధంగా. ఇవన్నీ కూడా వీళ్ళు చేస్తున్న మొత్తం ప్రయోగాలన్నీ కూడా ఈ హోలిస్టిక్ ఎడ్యుకేషన్ పేరు మీద మొత్తం విద్యా వ్యవస్థలో చాలా తీవ్రమైన సంక్షోభాన్ని సృష్టిస్తున్నాయి అనేది అర్థం చేసుకోవచ్చు. ఓకే, ఈ పాలసీని రూపొందించేటప్పుడు స్టేట్స్ యొక్క కన్సెంట్ ఏమైనా తీసుకొని చేశారా వీళ్ళు గవర్నమెంట్? అట్లాంటిది ఏం జరిగిందా? కన్సెంట్ అంటే కొన్ని ఏవో వాళ్ళు అఫీషియల్ లెవెల్లో అధికార స్థాయిలో కొన్ని సమావేశాలు పెట్టారు తప్ప వాస్తవానికి ఇందులో మీరు NEP 2020 పాలసీని చాలా నిశితంగా పరిశీలిస్తే రాజ్యాంగంలో అత్యంత మూల సూత్రమైన రాజ్యాంగం యొక్క ఆ బేసిక్ స్ట్రక్చర్లో ఒక పార్ట్ అయినప్పటికీ సమాఖ్య అనేది ఫెడరల్ స్ట్రక్చర్ని దెబ్బతీసే విధంగా ఈరోజు ఈ పాలసీని రూపొందించడం జరిగింది. వాస్తవానికి మొదట భారత రాజ్యాంగం రూపొందించినప్పుడు ఇండియన్ కాన్స్టిట్యూషన్ను ఎడ్యుకేషన్ అనేది స్టేట్ లిస్ట్లో ఉండేది. ఎక్స్క్లూజివ్గా రాష్ట్రాలు విద్యారంగానికి సంబంధించిన విధానాల రూపకల్పన, దాని నిర్వహణ అన్నింటినీ కూడా వ్యవహరించేవాళ్ళు. ఇందిరాగాంధీ పీరియడ్లో దాన్ని తీసుకొని వచ్చి కాంకరెంట్ లిస్ట్లోకి తీసుకొచ్చారు, ఉమ్మడి జాబితాలోకి. అప్పటి నుంచి కేంద్రము విద్యా విధానం యొక్క రూపకల్పనలో జోక్యం అనేది పెరిగిపోయింది. ఇప్పుడు ఏమైపోయింది, బీజేపీ గవర్నమెంట్ పీరియడ్లో ఆ రాజ్యాంగంలో అది ఉమ్మడి జాబితాలు ఉన్నప్పటికీ కూడా మొత్తం నిర్ణయాధికారం అంతా కూడా కేంద్రం చేతులకు వెళ్ళిపోయింది. ఏ రాష్ట్రమైనప్పటికీ కూడా విధాన నిర్ణయాలను మేము మా జోక్యం లేకుండా, మా అనుమతి లేకుండా ఏ విధంగా రూపొందిస్తామంటే నిధులతో దాన్ని ముడిపెట్టి బెదిరించడం అనేది జరుగుతుంది. కాబట్టి మొత్తం ఎడ్యుకేషన్ అంతా కూడా సెంట్రలైజ్ చేయడానికి భారత రాజ్యాంగం యొక్క ఆ మూల సూత్రమైన సమాఖ్య విధానానికి, ఫెడరల్ స్ట్రక్చర్కి విరుద్ధంగా ఈరోజు NEP 2020 రూపొందించడం జరిగింది. దీనివల్ల ఏంటి సార్ డేంజర్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఫెడరల్ అన్నప్పుడు రాష్ట్రాలకంటూ ఒక స్వతంత్రత ఉంటుంది. వీళ్ళు ఏమంటారంటే ఒకే దేశం ఒకే విద్య ఒక పద్ధతి ఉంటుంది కదా అని ఒక లాజిక్ తీసుకొస్తారు. ఇప్పుడైనా కానీ GST విషయంలో కూడా అదే చేశారు. దీనివల్ల ఏం డేంజర్ జరుగుతుంది? ప్రధానంగా ఏమంటే భారతదేశం అనేది చాలా వైవిధ్యం ఉన్న దేశం అనేది. ఇక్కడ ఉన్న స్థానిక పరిస్థితులు, లేకపోతే ఆర్థిక స్థాయి విషయాలను, సాంస్కృతిక జీవన విధానము, రకరకాల ఒక రాష్ట్రానికి ఒక రాష్ట్రానికి వితిన్ ఒక రాష్ట్రంలోనే ఒక ప్రాంతానికి మధ్య వ్యత్యాసం. దాని అర్బన్ ఏరియాస్, రూరల్ ఏరియాస్కి సంబంధించి ఎంతో వ్యత్యాసం. ధనిక పేద వ్యత్యాసాలు, తర్వాత జెండర్ వ్యత్యాసాలు, రెండోది ఆదివాసీ ప్రజలకును మైదాన ప్రాంతాల్లో ఉండే ప్రజలకు వ్యత్యాసాలు, మైగ్రెంట్ లేబర్కును మామూలు స్థిరంగా జీవిస్తున్న వాళ్ళకు ఇన్ని వ్యత్యాసాలు ఉన్న దీంట్లో ఒకే మూసలో విద్యా వ్యవస్థను తయారు చేసి మొత్తం దేశం అంతా అమలు చేస్తామనుకోవడం అనేది అది చాలా అవివేకమైన అవిరి. రెండోది ఇంకో విషయం ఏమంటే వాళ్ళు ఈ ఒకే దేశము ఒకే విద్య అనే నినాదం పేరు మీద ఏమంటే మొత్తం అధికారాలన్నింటినీ కూడా సెంట్రలైజ్ చేసుకొని దాంట్లో
ప్రజల యొక్క ముఖ్యంగా రాబోయే భావితరాల యొక్క వాళ్ళ యొక్క ఆలోచన సరళనే కంట్రోల్ చేసేది. చెప్పాలంటే ఇది ఒక రకమైన ఫాసిస్ట్ పద్ధతుల్లో విధానంలో ఒక భాగం అనేది. గతంలో కూడా హిట్లర్ అన్నాడు, ఎవరైతే టెక్స్ట్ బుక్ను కంట్రోల్ చేస్తారో వాళ్ళు మొత్తం దేశం యొక్క ఆలోచన విధానాన్ని అంతా కూడా కంట్రోల్ చేయొచ్చు అనేది. టెక్స్ట్ బుక్ ఇన్ ది సెన్స్ అంటే ఎడ్యుకేషన్ కంట్రోల్ చేయడం అనేది. ఈ విధంగా ఈరోజు ఈ నినాదం పేరు మీద విద్యారంగంనంతా కూడా ఇంత వైవిధ్యం ఉంది, ఇంత బహుళ వ్యత్యాసాలు ఉన్న ఈ దేశంలో ఎడ్యుకేషన్ అంతా కూడా సెంట్రలైజ్ చేసే ప్రయత్నం అనేది చేయడం అనేది, అధికారుల కేంద్రీకరణ అనేది విపరీతంగా జరుగుతుంది. ఇదే NEP 2020లోనే వాళ్ళు ప్రతిపాదించిన కేంద్ర సంస్థలు, కొత్తగా ఏర్పాటు చేయబోతున్న కేంద్ర సంస్థలు దాదాపు 12 నుంచి 14 కేంద్ర సంస్థలను ఏర్పాటు చేయబోతున్నారు. అంటే రాష్ట్రాల యొక్క ప్రమేయమే లేకోకుండా ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది ఈ విద్యా విధానాన్ని అమలు చేయడంలో చాలా వేగంగా ఉంది. రెండోది, ఏ రాష్ట్రం అయితే వ్యతిరేకిస్తున్నా ఆ రాష్ట్రాన్ని వాళ్ళు లొంగ తీసుకోవడానికి నిధులను చేస్తున్నారు. కాబట్టి సమాఖ్య లేకపోతే విద్య అనేది ఉమ్మడి జాబితాలో ఉంది, రాష్ట్రాల యొక్క అభిప్రాయాలను తీసుకోవాలనే దానిపైన. రెండోది ఇంకోటి ఏమంటే, అంతకంటే ముఖ్యంగా ఒక విద్యా విధానం రూపకల్పన చేసేటప్పుడు ఆయా రాష్ట్రాల్లో ఉండే ప్రముఖ విద్యావేత్తలతో మేధావులతో చర్చలు, సభలు, సమావేశాలు నిర్వహించి వాళ్ళ అభిప్రాయాలు తీసుకోవాలి. ఇది అండర్ చేసుకోలేదు. ఇంకా మరింకా ముఖ్యంగా చెప్పాలంటే, ఒక దేశానికి అంతటికి అవసరమైన విద్యా విధానాన్ని తయారు చేసేటప్పుడు కనీసం పార్లమెంట్లో చర్చకు కూడా పెట్టలేదు. క్యాబినెట్ ఆమోదం ద్వారా ఈ పాలసీని ఆమోదించడం జరిగిందని. కాబట్టి అత్యంత అప్రజాస్వామిక రీతిలో ఈ విద్యా విధానం రూపకల్పన చేసినట్లుగా మనకు తెలుస్తుందని. ప్రైవేట్ యూనివర్సిటీలకు ఎక్కువ స్వేచ్ఛ ఇస్తామన్నట్టుగా అంటున్నారు. ఇది ఎక్కడికి దారి తీయొచ్చు అంటారు? అది ఓవరాల్ వాళ్ళ యొక్క ప్రైవేటైజేషన్ యొక్క ఎడ్యుకేషన్ ప్రైవేటైజేషన్లో భాగమే. కమర్షియలైజేషన్ అండ్ ప్రైవేటైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది గవర్నమెంట్ ఇంతకుముందు మీరు చెప్పారు కదా, దాదాపు 32 సంవత్సరాల తర్వాత. ఒకప్పుడు 1986లో వాళ్ళు ఎడ్యుకేషన్ పాలసీని రూపొందించారు. అప్పుడు కాంగ్రెస్ అధికారంలోని రాజీవ్ గాంధీ గారి ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో అక్కడి నుంచేనే విద్యా వ్యవస్థలో ప్రైవేటీకరణ, వ్యాపారీకరణ అనే విధానం అనేది ఒక డామినెంట్ ట్రెండ్గా, ఒక ప్రబల ధోరణిగా వచ్చేసింది. అది కంటిన్యూ అవుతుంది. ఈరోజు ఈ పాలసీలో కూడా ప్రభుత్వము విద్యారంగానికి సంబంధించిన బాధ్యతను విడనాడి దాన్ని క్రమంగా ప్రైవేట్ సంస్థలకు అప్పగించాలని, అందులో భాగమే ప్రైవేట్ యూనివర్సిటీస్ని కూడా. నాట్ ఓన్లీ కేవలం ప్రైవేట్ యూనివర్సిటీస్ కాదు, విదేశీ యూనివర్సిటీలను కూడా వాళ్ళ యొక్క క్యాంపసెస్ని కూడా భారతదేశంలోకి అనుమతించడానికి కూడా ఈరోజు ఆమోదించడం జరిగింది. ఈ విధంగా విద్యా వ్యవస్థను కంప్లీట్గా పూర్తి స్థాయిలో వ్యాపారీకరణ లేకపోతే ప్రైవేటీకరణ చేయడానికే ఈ ప్రైవేట్ యూనివర్సిటీలను తీసుకొస్తున్నారు. దీంట్లో ఉండే ప్రధానమైన ఇంకొక ప్రమాదం ఏమంటే, ఏవైతే ఈరోజు ఈ ప్రైవేట్ యూనివర్సిటీస్ వస్తున్నాయో అవేవి కూడా దాంట్లో సమాజానికి అవసరమైన కోర్సులను కానీ లేకపోతే దానికి అవసరమైన పాఠ్యాంశాల రూపకల్పన విషయానికి సంబంధించి వాళ్ళు శ్రద్ధ వహించారు. దాన్ని మార్కెట్ ఓరియంటేషన్ అంటారు. మార్కెట్లో ఏ కోర్సులకు డిమాండ్ ఉండి ఏ కోర్సులు మనం పెట్టడం ద్వారా రోజు మనం వ్యాపారం అనేది బాగా నిర్వహించగలుగుతామో అట్లాంటి కోర్సులకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తాం. కాబట్టి ముఖ్యంగా దీనివల్ల దెబ్బతిన్నది ఏమంటే హ్యుమానిటీస్, సామాజిక శాస్త్రాలు కంప్లీట్గా తొలగించబడుతున్నాయి. రెండోది లాంగ్వేజ్ స్టడీస్ అనేవి కంప్లీట్గా తొలగించబడుతున్నాయి. బిజినెస్ లేకపోతే మార్కెట్కు పనికి వచ్చేటివి. కాబట్టి ఈరోజు మీరు కంప్యూటర్ గురించి లేకపోతే ఆర్టిఫిషియల్ టెక్నాలజీ గురించి ఉన్న కోర్సులకు డిమాండ్ ఉంది కాబట్టి అన్ని యూనివర్సిటీస్లు, అన్ని ఇంజనీరింగ్ కాలేజీలు వాటి వైపు ఎక్కువ మొగ్గు చూపుతున్నాయి. కాబట్టి మిగతా సామాజిక శాస్త్రాలు, భాషా శాస్త్రాలు ఇవన్నీ కూడా తొలగించబడుతున్నాయి. తద్వారా రాబోయే రోజుల్లో సామాజిక శాస్త్రాలలో నిష్ణాతులైన ఉపాధ్యాయులు కానీ అధ్యాపకులు కానీ రేపు తయారయ్యే పరిస్థితి లేకుండా అయిపోతాం. జనరల్ సొసైటీలో ఒక చిన్న ఒపీనియన్ క్రియేట్ చేస్తుంటారు, పిల్లాడు చదివేదే ఉద్యోగం కోసము, ఎలాంటి ఉద్యోగాలు ఉన్నాయో అలాంటి కోర్సులనే చేర్పిస్తే సరిపోతుంది కదా అన్నదాన్ని ఒక థియరీని వాళ్ళు క్రియేట్ చేసి పేరెంట్స్లో కూడా చెప్పించారు. మీరన్న ఈ హ్యుమానిటీస్ కానీ సామాజిక శాస్త్రాలు కానీ లేకపోతే ఏం డేంజర్ వస్తుంది జనరల్గా సొసైటీలో? ప్రధానంగా మొదటి అంశం ఏమంటే, అసలు విద్య అనేది ఉద్యోగం కోసమే, ఉపాధి కోసమే, లేదంటే కడుపు నింపుకోవడం కోసమే. మేము విద్యార్థులుగా ఉంటున్నప్పుడు గోడల మీద కొద్దిమంది రాసిండేవాళ్ళు, దాంట్లో కాగితపు చదువులు కాదు, కడుపు నింపే చదువులు కావాలి అని. ఇది తప్పుడు అభిప్రాయం. విద్య అనేది కేవలం కడుపు నింపుకోవడానికో, కొన్ని ఉద్యోగం సంపాదించి కొన్ని డబ్బు సంపాదించుకోవడానికో కాదు. విద్య అనేది అక్కడికే ఆగిపోదు. అది ఒక భాగం మాత్రమే. ఉపాధి, ఉద్యోగము
ఇవన్నీ కూడా ఒక భాగం మాత్రమే. కానీ విద్యా వ్యవస్థ యొక్క లక్ష్యం అనేది చాలా విస్తృతమైనది. దాంట్లో ముఖ్యంగా దానికి సంబంధించి విద్యార్థుల్లో జ్ఞానం, ప్రకృతికి సంబంధించి, సమాజానికి సంబంధించి, లేకపోతే మానవుని యొక్క ఆలోచన, లేకపోతే మానవ సంబంధాలకు సంబంధించిన జ్ఞానాన్ని అందించడం అనేది విద్యలో ఒక ప్రధానమైన లక్ష్యం. అదేవిధంగా విద్యార్థులు ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని రూపొందించడం అనేది. మనిషి పుడతానే సామాజిక జీవిగా పుట్టాడు. సమాజం యొక్క ప్రక్రియలోనే ఆయన ఒక సామాజిక జీవిగా, ఒక పౌరుడిగా తయారు కావడమే జరుగుతుంది. మిగతా జంతువులకు మనిషికి ఉన్న ప్రధానమైన వ్యత్యాసం అదే. మిగతా జంతువులు పుడతానే జంతువుగా పుడతాయి, అవి జంతువుగానే బతుకుతాయి, జంతువుగానే చనిపోతాయి. మనిషి పుడతానే సామాజిక జీవిగా మారడు. ఆయన సమాజం యొక్క ప్రక్రియలో ఒక సమాజం యొక్క జీవిగా, సమాజంతో ఎలా మెలగాలి, సమాజాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, మనుషుల్ని ఎలా అర్థం చేసుకోవాలి, అట్లాంటి జ్ఞానాన్ని, అట్లాంటి వ్యక్తిత్వాన్ని, అట్లాంటి దృక్పథాన్ని అందించేది విద్య. దాన్ని పూర్తిగా తొలగించేసి ఉద్యోగం సంపాదించడం, ఉపాధి సంపాదించడమే ఉద్యోగ లక్షణం, విద్య యొక్క లక్ష్యం కుదించేసి తప్పుడు అర్థాన్ని ఇచ్చారు. అదే ఎక్కువ భాగం ఈరోజు సమాజంలో దానికి ఇంకోటి ప్రధానమైన కారణం ఏమంటే, ముఖ్యంగా జీవితంలో అభద్రత ఏర్పడడం వల్ల, రేపు భవిష్యత్తు ఏమవుతుందో తెలియని అభద్రత అనేది ఉండడం వల్ల తల్లిదండ్రులు కూడా తమ పిల్లల్ని ఉద్యోగం సంపాదించే కోర్సులు లేకపోతే చదువులు చదివితే రేపు మా పిల్లల యొక్క భవిష్యత్తు బాగుంటుందనే ఒక భ్రమతో ఇట్లాంటి అభిప్రాయానికి వస్తున్నారు. కానీ విద్య యొక్క లక్ష్యం అది కాదు. ఇంతవరకు మీరు ఏ విద్యారంగంలో విశేష కృషి జరిపిన మేధావులను కానీ, లేకపోతే విద్యారంగ పండితులను కానీ ఎవరినైనా మీరు పరిశీలించండి, వాళ్ళు విద్యా లక్ష్యాన్ని అంత సంకుచిత అర్థంలో నిర్వచించలేదు. మన భారతదేశం యొక్క ఆధునిక విద్యా వ్యవస్థకు రూపకల్పన చేసిన ఈశ్వరచంద్ర విద్యాసాగర్ విద్యా లక్ష్యం గురించి అలా మాట్లాడలేదు. లేదంటే రోజు మనం గౌరవించే రవీంద్రనాథ్ ఠాగూర్ ఆ విధంగా చెప్పలేదు. ఎంతోమంది విదేశాల్లో ఉండే విద్యారంగంలో ఎంతో కృషి చేసిన వాళ్ళందరూ కూడా విద్య యొక్క లక్ష్యాన్ని దాని యొక్క విస్తృత అర్థంలో నిర్వచించారు. ఈరోజు ఈ వ్యవస్థలో జీవితం అనే అభద్రత భావంతో ఉండడం వల్ల దాన్ని చాలా సంకుచితంగా నిర్వచిస్తున్నారు. ఇలా నిర్వచించడం వల్ల వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ మార్కెట్ ఓరియంటెడ్ కోర్సుల వైపు సిలబస్ని అంతా కూడా రూపకల్పన చేస్తున్నారు, సబ్జెక్టులన్నింటినీ చేస్తున్నారు. దానివల్ల ఏమవుతుంది, ఇప్పుడు సామాజిక శాస్త్రాలను అధ్యయనం చేయకపోతే ఒక విద్యార్థి పౌరునిగా మారిన తర్వాత సమాజంలో ఆయన యొక్క పౌరునిగా ఆయన యొక్క బాధ్యతలు, ఆయన యొక్క కర్తవ్యాల గురించి ఎలాంటి అవగాహన ఉంటుంది? కేవలం కంప్యూటర్ నేర్చుకొని ఆ కంప్యూటర్ని ఎట్లా ఆపరేట్ చేయాలో, లేదంటే ఆర్టిఫిషియల్ టెక్నాలజీ దీని యొక్క స్కిల్స్ నేర్చుకోవడం వల్లనో ఒక వ్యక్తి నిజమైన పౌరుడిగా తన బాధ్యతలు నిర్వర్తించలేడు. కాబట్టి సామాజిక శాస్త్రాలు, సాహిత్యము, భాష ఇవన్నీ కూడా సమాజంలో జీవితంలో భాగము. వైపు ఆయన ఉద్యోగానికి కావాల్సిన అర్హతలను, స్కిల్స్ నేర్పిస్తూనే సామాజిక శాస్త్రాల యొక్క సంబంధించిన అవగాహన లేకపోతే వాళ్ళు పౌరులుగా తమ యొక్క బాధ్యతలు నిర్వర్తించడంలో విఫలమైపోతారు. కాబట్టి సామాజిక శాస్త్రాల బోధన చాలా అవసరం. ఈరోజు విద్యా విధానం వచ్చింది. ఈ విద్యా విధానం సమాజానికి ఉపయోగపడుతుందా లేదా, దీంట్లో ఉండే మంచి చెడ్డలు ఏంటనే విషయాన్ని గురించి సమాజం పట్ల సరైన దృక్పథం లేకపోతే ఏ విధంగా విద్యార్థులు దాన్ని విశ్లేషించగలుగుతారు? లేదంటే ఒక ఉపాధ్యాయుడు కానీ ఎలా విశ్లేషించగలుగుతాడు? విద్యార్థులే కాదు, ఉపాధ్యాయులు కానీ సొసైటీలో ఉన్న చాలా మందికి విశ్లేషించలేరు. దీని యొక్క రియల్ ఏంటి, అసలు ద ఫేస్ ఆఫ్ ఎన్ఈపీ ఏంటని తెలియదు, అర్థం కాదు. కాబట్టి ఒక అవుట్లుక్ అనేది సమాజం పట్ల, మనుషుల పట్ల, సమాజం యొక్క ప్రగతి పట్ల, సమాజంలో జరుగుతున్న పరిణామాల పట్ల విద్యార్థులకు ఒక దృక్పథాన్ని అందించేది ఉండాలి కదా. సామాజిక శాస్త్రాలతో సంబంధం లేకుండా ఎలాంటి విధంగా దృక్పథాన్ని ఇచ్చేస్తారు? కేవలం కొన్ని స్కిల్స్ నేర్పించినంత మాత్రాన. అందుకే ఆల్బర్ట్ ఐన్స్టీన్ అంటాడు దాంట్లో, మీరు స్కిల్ ఓరియంటెడ్ ఎడ్యుకేషన్ గురించి మీరు ఈ విధంగా ఇంత నొక్కి చెబితే అది ఒక ట్రైన్డ్ డాగ్ను తయారు చేయగలుగుతారేమో కానీ పరిపూర్ణమైన మానవుని మాత్రం ఈ విధంగా తయారు చేయలేరు అనే విషయాన్ని ఆల్బర్ట్ ఐన్స్టీన్ ప్రముఖ శాస్త్రవేత్త చెప్పడం జరిగింది. కాబట్టి ఈ స్కిల్ ఓరియంటేషన్ అనే పేరు మీద, ఉద్యోగాలు వస్తాయనే పేరు మీద, ఉద్యోగాల కొరకే విద్య అనే పేరు మీద ఈరోజు విద్యా వ్యవస్థ యొక్క విస్తృతమైన లక్ష్యాన్ని వీళ్ళు ఈరోజు వక్రీకరించి ప్రజలను తప్పుదో పట్టిస్తున్నారు. దీనికి అనుబంధంగా ఒకటి వొకేషనల్ ఎడ్యుకేషన్ అని కూడా ఒకటి కంపల్సరీగా అందరికి అందిస్తామని అంటున్నారు. అసలు ఈ వొకేషనల్ ఎడ్యుకేషన్ అవసరమా? ఒకవేళ ఏంటి దీని పట్ల? వొకేషనల్ ఎడ్యుకేషన్ అవసరమే, అయితే ఏ స్థాయిలో ప్రవేశపెట్టాలనే విషయంలో మాత్రమే ఎన్ఈపీ 2020కిను ఆల్ ఇండియా సివిల్ ఎడ్యుకేషన్ కమిటీకి అభిప్రాయానికి వ్యత్యాసం ఉంది. మామూలుగా సహజంగా ప్రతి విద్యార్థి కూడా 10 సంవత్సరాల పాఠశాల విద్యను కంపల్సరీగా తెలుసుకోవాలి. అందులో ప్రధానంగా ఆయన
ప్రకృతి గురించి, సమాజం గురించి, లేకపోతే భాషల గురించి, వీటి గురించి ఆయన నేర్చుకోవాలి. 10 సంవత్సరాల పాఠశాల విద్య. ఏ విద్యార్థి అయితే 10 సంవత్సరాల పాఠశాల విద్యలు ఇవన్నిటికి సంబంధించిన ప్రాథమిక జ్ఞానాన్ని పొందుతాడో ఆయన దాని తర్వాత ఆయన వొకేషనల్ స్ట్రీమ్ కానీ టెక్నికల్ స్ట్రీమ్ ఎంచుకోవడంలో తప్పేమీ లేదు. ఆల్రెడీ మన భారతదేశంలో ఉన్న సిస్టమ్ ఉంది. 10 సంవత్సరాల పాఠశాల విద్య తర్వాత ఒక విద్యార్థి ఐటీఐ కోర్సులు, సర్టిఫికేట్ కోర్సులు, లేదంటే పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులు, లేదంటే ఇంటర్మీడియట్ తర్వాత ఇంజనీరింగ్ కోర్సులు, ఎన్నో టెక్నికల్ కోర్సులు నేర్చుకోవడానికి ఏమీ ఇబ్బంది ఏమీ లేదు. అలా కాకుండా ఈరోజు ఈ NEP 20 తీసుకొచ్చేది ఏమంటే స్కూల్ ఎడ్యుకేషన్నే వొకేషనలైజ్ చేయాలని. అంటే దాని అర్థం ఏంటి అంటే బేసిక్ అండర్స్టాండింగ్ ఏదైతే ఉందో అది ఇవ్వకోకుండా బేసిక్ సైన్సెస్, బేసిక్ సోషల్ స్టడీస్కి సంబంధించిన అవగాహన ఇవ్వకోకుండా దాన్ని దెబ్బతీస్తూ పాఠశాల విద్య స్థాయి నుంచినే వొకేషనల్ దీన్ని ప్రవేశపెట్టాము. వొకేషనల్ కోర్సులు నేర్చుకోవడం వేరు, వొకేషనలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ వేరు. వొకేషనల్ కోర్సులు నేర్చుకోవడానికి అభ్యంతరం ఏమి లేదు. 10 సంవత్సరాల పాఠశాల విద్య తర్వాత ఏ విద్యార్థి అయినా వొకేషనల్ కోర్సు నేర్చుకోవచ్చు. అవి ఉద్యోగాలు ఇస్తాయా లేదా వేరే విషయం. అలా కాకుండా మీరు స్కూల్ ఎడ్యుకేషన్లోనే మేము కార్పెంటరీ నేర్పిస్తాము, టైలరింగ్ నేర్పిస్తాము, బ్రెడ్ మేకింగ్ నేర్పిస్తాము, నర్సింగ్ నేర్పిస్తామనే పేరు మీద పిల్లల యొక్క జ్ఞానాన్ని పెంచడానికి, పిల్లల యొక్క మేధాశక్తులు పెంపొందడానికి లాజికల్గా హేతుబద్ధంగా ఆలోచించి విషయాలను అర్థం చేసుకునే శక్తినే దెబ్బతీస్తున్నారు. ఈ వొకేషనలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ పేరు మీద పిల్లల యొక్క ఆలోచన అనేది వికసించడానికి అవకాశం లేకుండా కొన్ని వృత్తులు మాత్రమే నేర్చుకొని ఆ వృత్తులకు పరిమితమయ్యే పనిచేసే ఒక చీప్ లేబర్ను సృష్టించడానికి ఈరోజు ఎడ్యుకేషన్ పాలసీని తీసుకొచ్చారు. ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా అన్నారు అప్పట్లో బజ్జీల బండి పెట్టుకోవడం కూడా అంతే కదా, అదొక జాబ్ కింద స్వయాన ప్రధానమంత్రి అన్నాడు కదా, పకోడీ అమ్ముకుంటే చాలని ఆయన ఉద్యోగం అని అంటున్నారు. ఈరోజు ఇక్కడ డిగ్రీలో వాళ్ళు తీసుకొచ్చిన ఇంటర్న్షిప్ పేరు మీద, లేదంటే వాళ్ళు తీసుకొచ్చిన ఇంకొకటి సోషల్ ఏదో పెట్టారు దానికి సిఎస్పి అనే పేరు మీద ఒకటి 2 నెలల పాటు వాళ్ళకు ఫీల్డ్ వర్క్కి వెళ్ళి స్టడీ చేయాలి. దీని పేరు మీద చేస్తున్నదంతా ఏమంటే వాళ్ళను కేవలము ఒక ఏదైనా కంపెనీలో పనిచేయడానికి కావాల్సిన చీప్ లేబర్గా తయారు చేయడానికే పనికి వస్తున్నారు. షాపింగ్ మాల్స్లోను, లేకపోతే ఈ స్విగ్గీ, జొమాటో ఇట్లాంటి పనులకు చీప్ లేబర్కు ఉపయోగించుకునే విధంగా తయారు చేయడం చేస్తున్నారు తప్ప ఇది విద్యార్థుల యొక్క మేధాశక్తిని, వాళ్ళ ఆలోచన శక్తిని, లేదంటే వాళ్ళ యొక్క హేతుబద్ధ ఆలోచనను, జ్ఞానాన్ని పెంచే విధంగా విద్యా వ్యవస్థను రూపొందించడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. మరోవైపు డిజిటల్ ఎడ్యుకేషన్ అని కూడా అంటున్నారు. మన దగ్గర చూస్తే ఆల్మోస్ట్ 70% పిల్లలు చదువుకునే స్తోమతనే ఉండదు. వీళ్ళు డిజిటల్ ఎడ్యుకేషన్కి అంటే అట్లాంటి అర్హులుగా ఉన్నారా, అసలు ఆ క్వాలిటీస్ ఉన్నాయా మన దగ్గర వ్యవస్థలో అనేది ఒక ప్రశ్న సార్. డిజిటల్ ఎడ్యుకేషన్ అనేది ఒకటి మెయిన్ టీచర్ క్లాస్ రూమ్ టీచింగ్కు ఒక అది ఎయిడ్ మాత్రమే, అది సప్లిమెంటరీ లేకపోతే అంతే తప్ప అది వీళ్ళు ఏమి వాదిస్తున్నారు అంటే క్లాస్ రూమ్ టీచింగ్ని రీప్లేస్ చేసే విధంగా డిజిటల్ ఎడ్యుకేషన్ దాన్ని తీసుకొస్తున్నారు. ఇది చాలా ప్రమాదకరమైనది. వాళ్ళు టీచింగ్ రికార్డ్ చేసి దాంట్లో వినిపించడం లాగా ఉంటుంది అంతే. అదంతా కూడా వన్ సైడెడ్. అలా కాకుండా క్లాస్ రూమ్లో టీచర్కు విద్యార్థికి మధ్య సంభాషణ ఏదైతే ఉంటుందో, ఏదో చర్చ ఏదైతుందో ఆ చర్చను పూర్తిగా తొలగించడానికి ప్రయత్నమైనది. ఒకవైపు బీజేపీ ప్రభుత్వం మేము స్వదేశీ విద్య అంటున్నారు, దీన్ని ఇండియనైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటారు. నిజంగా నువ్వు చెప్పిన ప్రాచీన కాలంలో ఉండే భారత విద్యలో ఉండే వారసత్వం ఏంటి? గురుముఖంగానే జ్ఞానం అనేది బోధించబడుతుంది అనేది. గురువు లేకోకుండా జ్ఞానం అనేది నేర్చుకోలేడు అనేది. మరి నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు దీని ద్వారా? పేరుకు మాత్రం ఇండియనైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ అని, అదేవిధంగా అనుసరిస్తున్నవన్నీ కూడా ఫారిన్ పాలసీస్ అన్నిటిని తీసుకొస్తున్నారు. ఈ డిజిటల్ ఎడ్యుకేషన్ ఏం చేస్తుందంటే ఉపాధ్యాయుని తొలగించి సమాచారాన్ని మాత్రమే నేర్చుకునే విధంగా విద్యార్థులను తయారు చేయడం. సమాచారం నేర్చుకోవడానికి టీచర్ అవసరం లేదు కదా. అందుకే వాళ్ళు తీసుకొచ్చిన గ్యాట్ అగ్రిమెంట్లో ఇండియా సైన్ చేసింది. అందులో టీచర్ని ఏమని నిర్వచించారు? టీచర్ ఈజ్ ఎ ఫెసిలిటేటర్. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఈజ్ ఎ సర్వీస్ ప్రొవైడర్, టీచర్ ఈజ్ ఎ ఫెసిలిటేటర్, స్టూడెంట్ ఈజ్ ఎ కన్స్యూమర్. బిజినెస్ లాంగ్వేజ్. ఈ విధమైన దీంతో విద్యను వాళ్ళు నిర్వచించినారు. కాబట్టి టీచర్ యొక్క పాత్ర విద్యా వ్యవస్థలో ఎలా ఉండాలో ఆ పాత్రను క్రమంగా తొలగించడం అనేది ఈరోజు జరుగుతూ, కాబట్టి ఇంతకుముందు నేను చెప్పినట్లు ఈరోజు ఏ టీచర్ కూడా పిల్లల్ని పరీక్షలకు ప్రిపేర్ చేసే ఫెసిలిటేటర్గా ఉన్నాడు తప్ప ఉపాధ్యాయునిగా లేడు.
ఎస్ ఎస్ ఉపాధ్యాయునికి ఉండదలుచుకొని ఇవ్వలేదు వాళ్ళు. జ్ఞానాన్ని తెలుసుకొని దాని పిల్లలకు బోధించాలి. అందుకే ఉపాధ్యాయుని గురించి చెప్తారు. ఎవరు ఉపాధ్యాయుడు అంటే నిరంతర విద్యార్థి ఉపాధ్యాయుడు. ఆ నిరంతర విద్యార్థికి ఉపాధ్యాయుని ఉండనివ్వకుండా ఈరోజు విధానాలన్నీ తయారు చేస్తున్నారు. చాలా ప్రమాదకరమైంది. రెండోది మీరు చెప్పినట్లు ఈ డిజిటల్ ఎడ్యుకేషన్ అనేది డిజిటల్ డివైడ్ని తీసుకొస్తుంది. ధనిక పేద అంతరాలతో గ్రామీణ విద్యార్థులకు పట్టణ విద్యార్థులకు మధ్య వ్యత్యాసాలను తీసుకొచ్చి రేపు భవిష్యత్తులో అసమానతలన్నింటినీ కూడా మరింత అవి స్థిరంగా ఉండేటట్లు ఈరోజు విద్యా విధానాన్ని కూడా ఒక ఆయుధంగా ఉపయోగించుకుంటున్నారు. కాబట్టి డిజిటల్ ఎడ్యుకేషన్ అనేది ఉండాల్సిందే. అది ఒక టూల్గా ఉండాలి, అది కాంప్లిమెంటరీగా ఉండాలి, ఒక సప్లిమెంటరీగా ఉండాలి తప్ప క్లాస్ రూమ్ టీచింగ్ అది రీప్లేస్ చేసే విధంగా ఉండడం అనేది సరైనది కాదు. దీని ఆధారంగా ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, ఇంకా టీచర్స్ను లెక్చరర్స్ను అలా లేకపోతే అపాయింట్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఆన్లైన్ కంటెంట్తో మీరు ప్రిపేర్ కండి, కాబట్టి నేర్చుకోండి, మీరు రాయండి అనే విధంగా అన్ని యూనివర్సిటీస్ ఈరోజు డిస్టెన్స్ మోడ్లో, డిజిటల్ మోడ్లో, ఆన్లైన్ మోడ్లో కోర్సులు ఆఫర్ చేస్తున్నారు. సర్టిఫికేట్స్ వస్తున్నాయి. కానీ వాళ్ళ యొక్క అవగాహన స్థాయి ఏంటి, లేకపోతే వాళ్ళ సబ్జెక్ట్కి సంబంధించిన వాళ్ళకున్న అండర్స్టాండింగ్ ఏంటనే విషయంలో పెద్ద ప్రశ్న అనేది వస్తుంది. ఇంకొకటి వీళ్ళు మార్కుల ప్రాధాన్యతను తగ్గిస్తామని ఒక రకమైన అంటే డబుల్ ఇది చెప్తున్నారు. ఒక సైడ్ ఏమో ఇదే ప్రెజర్గా ఉంటుంది, ఇంకొక సైడ్ ఏమో మార్కుల ప్రాధాన్యత తగ్గిస్తామంటారు. ఈ విషయంలో ఒక కరెక్ట్ అండర్స్టాండింగ్ ఏం అవసరం ఉంటుంది? లేదు, సమాజంలో ఈరోజు కాంపిటీషన్ పెరిగిపోవడం వల్ల ఆ కాంపిటీషన్లో ఎవరు నెగ్గగలుగుతారు అంటే ఎవరైతే ఎక్కువ మార్కులు తెచ్చుకుంటారో, ఎవరైతే ర్యాంకులు తెచ్చుకుంటారో వాళ్ళే నెగ్గుకు రాగలుగుతారు అనే దాన్ని సృష్టించి దాని నుంచి వస్తున్న అన్ని రకాల చెడు పర్యవసానాల నుంచి వాళ్ళు ప్రజల్ని మభ్యపెట్టడానికి లేదు మేము మార్కులు ప్రధానం కాదు, దాంట్లో అవగాహన ముఖ్యమైన కొత్త నినాదాన్ని తీసుకొచ్చి ప్రజల్ని మభ్యపెడుతున్నారు. నిజంగానే మార్కులు ప్రధానం కాకపోతే మీరు ఈ ప్రైవేట్ స్కూల్లో అనుసరిస్తున్న విద్యా బోధన పద్ధతులన్నీ గమనించండి. వాళ్ళ మార్కెట్ను పెంచుకోవడం కొరకు మార్కులనే క్రైటీరియాగా తీసుకుని పిల్లల మధ్య ఎంతటి ఒత్తిడిని కలుగు చేస్తున్నారు. అలాంటప్పుడు ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఎందుకు పెట్టాలి? నిజంగా మార్కులే ర్యాంకులే ప్రధానం కాకపోతే పిల్లల యొక్క అవగాహన స్థాయికి ఆధారంగా నిర్ణయించి మీరు హైయర్ ఎడ్యుకేషన్లో సీట్లు ఇవ్వచ్చు కదా, ఇంజనీరింగ్ కానీ లేకపోతే మెడిసిన్ కానీ. ఈరోజు ఎంట్రన్స్ పేరు మీద ఎంత తీవ్రమైన ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఇంతవరకు ఈరోజు మెడికల్ ఎడ్యుకేషన్లో కాలేజీల్లో సీట్ల కొరకు ఆయా రాష్ట్రాలు ప్రవేశ పరీక్షలు నిర్వహించేవి. ఈరోజు మొత్తం దాన్ని అంతా కూడా సెంట్రలైజ్ చేసి నీట్ అని పెట్టి ఎంతటి ఒత్తిడిని పిల్లల మీద తీసుకొచ్చేసి, కాబట్టి వాళ్ళు ప్రజల్ని మభ్యపెట్టడానికి చెప్తున్నారు తప్ప వాస్తవానికి ఈ ప్రైవేట్ కాలేజీల యొక్క మధ్య ఉండే ఈ పోటీ అనేది చాలా పోటీని ఏర్పరిచి దాన్ని విద్యార్థుల మీద ఒత్తిడి తీసుకొచ్చే విధంగా చేస్తున్నారు. కొన్ని ప్రైవేట్ స్కూల్స్ అయితే అసలు ఎగ్జామ్స్ పెట్టేదే ఫీజులు వసూలు చేసుకోవడానికి. అంటే హాల్ టికెట్స్ ఇవ్వాలంటే వాళ్ళు ఫీజులు కడితేనే హాల్ టికెట్ ఇస్తాము, మీ పరీక్షలకి అటెండ్ అయ్యేలా చేస్తాం అన్నట్టుగా ఒక దీన్ని కూడా తీసుకొస్తున్నాయి ప్రైవేట్ స్కూల్స్ అట్లాంటివి. వీటి మీద కూడా పర్యవేక్షణ లేదు, ఏం లేదు. ఈవెన్ తెలంగాణ విద్యా కమిషన్ వీటి మీద పర్యవేక్షణ ఉండాలని చెప్పింది. సందర్భం వచ్చిందిగా చెప్తున్నాను. ఆయన ఐఏఎస్ ఆఫీసర్ ఆకునూరి మురళీ గారి ఆధ్వర్యంలోనూ వీళ్ళంతా 3-man 4-man కమిటీ వేసి చేశారు. వాళ్ళేం ప్రపోజ్ చేశారు, ఈ రోజున్న ప్రైవేటు విద్యా సంస్థల పైన ఒక రెగ్యులేషన్ ఉండాలి కాబట్టి మేము ప్రైవేటు విద్యా సంస్థలు నియంత్రించే ఒక కమిషన్ ఏర్పాటు చేస్తామన్నారు. కమిషన్ ఏర్పాటు చేసినంత మాత్రం నియంత్రణ జరుగుతుందా? ఈరోజు హైదరాబాదు సిటీలోనే దాదాపు నాకు తెలిసిన గణాంకాల ప్రకారము 12,000 స్కూల్స్ ఉన్నాయి ప్రైవేట్ రంగంలో. ఈ 12,000 స్కూల్స్ మీద ఎవరు నియంత్రణ సంపాదించాలంటే ఎట్లాంటి మెకానిజం ఉండాలి, దాని యంత్రాంగం ఉండాలి. మళ్ళీ తిరిగి డిఈఓ ఆధ్వర్యంలో ఉండే మెకానిజం ద్వారానే దాన్ని అంతా నియంత్రించాలని చేయాలని చూస్తే సాధ్యమవుతుందా? సాధ్యం కాదు. అది కేవలం వాటిని నియంత్రించడానికి మేము కమిషన్ ఏర్పాటు చేస్తాము, కమిటీ ఏర్పాటు చేస్తాము సరిపోదు. ఒక దాని యంత్రాంగాన్ని ఏర్పాటు చేసి ఒక సమగ్ర చట్టం అనేది అవసరం. ప్రైవేటు పాఠశాలలు, ప్రైవేటు విద్యా సంస్థలకు సంబంధించి ఫీజులు, బోధనా పద్ధతులు, దాని పనివేళలు, ఆ పిల్లలపైన జరుగుతున్న ఒత్తిడి, ఇట్లాంటి అన్ని అంశాలకు సంబంధించి ఒక సమగ్రమైన చట్టం వచ్చి ఆ చట్టాన్ని అమలు చేయడానికి ఒక యంత్రాంగం అనేది, ప్రత్యేక యంత్రాంగం అనేది ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. వీళ్ళు ఏమంటారంటే అంటే ప్రభుత్వ స్కూల్లో ఫ్లెక్సిబుల్ ఎడ్యుకేషన్ ఇస్తామని అంటున్నారు. అంటే అక్కడ ఏర్పాట్లే లేనప్పుడు ఎలాంటి ఫ్లెక్సిబుల్ ఎడ్యుకేషన్ అందిస్తారు అనేది ఒక పాయింట్ కూడా వస్తుంది మనకి.
అట్లాంటిది ఏమన్నా అవకాశం ఉందంటారా సార్? అసలు ఈ ఫ్లెక్సిబుల్ ఎడ్యుకేషన్ అనేది అండర్స్టాండింగ్ అది రాంగ్ అండర్స్టాండింగ్. ఫ్లెక్సిబుల్ అనే పేరు మీద అసలు జ్ఞానము అవగాహన లేకోకుండా తయారు చేయడం అనేది, అన్ని సబ్జెక్టులను కలగాపులగం చేయడం ద్వారా విద్యార్థులకు దేని పట్ల కూడా అవగాహన కల్పించలేదు. ఆ ఫ్లెక్సిబుల్ ఎడ్యుకేషన్కి వాళ్ళు ఇచ్చిన మరొక నిర్వచనం ఏమంటే మల్టీ డిసిప్లినరీ అని. ఏ విద్యార్థి అయినా ఏ సబ్జెక్ట్ అయినా ఎన్నుకోవచ్చు. విద్యార్థి ఆ ప్రాథమిక స్థాయిలో లేకపోతే హై స్కూల్ స్థాయిలో సబ్జెక్ట్ని ఎన్నుకొనగలిగే మానసిక స్థాయిని కలిగి ఉంటాడా? ఎలా కలిగి ఉంటాడు? అసాధ్యం కాదు అది. దాంట్లో విద్యార్థి ఏది కోరుకుంటాడు? ఏ సబ్జెక్ట్ అయితే ఈజీగా ఉంటుందో, ఎక్కువ మార్కులు వస్తాయో ఆ సబ్జెక్ట్ని కోరుకోవడానికి ఇష్టపడతాడు. అంతే తప్ప ఒక సబ్జెక్టు నేను వదిలేస్తే అందులో నేను ఆ జ్ఞానంలో వెనుకబడి పడతానని తెలుసుకునే శక్తి సామర్థ్యాలు ఉండదు. రెండోది హైయర్ ఎడ్యుకేషన్లో కూడా మల్టీ డిసిప్లినరీ పేరు మీద మొత్తం సబ్జెక్ట్ అన్నింటినీ కూడా వాళ్ళు విచిత్రంగా కలగాల్పం చేశారు. అది సరైన పద్ధతి కాదు. అందుకే ఇంతవరకు ఉంది. ఇంటర్ డిసిప్లినరీ వేరు, మల్టీ డిసిప్లినరీ పేరు. మీరు ఫ్లెక్సిబిలిటీ పేరు మీద చేస్తున్నదంతా కూడా తప్పుడు ప్రయోగం. అసలు మీరు అన్నట్లు చాలా డిగ్రీ కాలేజీల్లో వాళ్ళు చెబుతున్న ఎన్నో సబ్జెక్టులు, దాదాపు 60 సబ్జెక్టులు పెట్టారు, చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ అని. ఆ సబ్జెక్టులను బోధించే ఉపాధ్యాయులు ఎక్కడున్నారు? నేను ఎగ్జాంపుల్ చెప్తాను, ప్రాక్టికల్ ఎగ్జాంపుల్. ఫీల్డ్లో కర్నూలు ఉమెన్స్ డిగ్రీ కాలేజీలో జర్నలిజం కోర్సు పెట్టారు. చాలామంది అమ్మాయిలంతా కూడా జర్నలిజం మంచిది కోర్సు కదా అని దాన్ని ఎన్నుకున్నారు. ఏరే జర్నలిజాన్ని బోధించే అధ్యాపకుడు? ఆ ప్రిన్సిపల్ మేడంతో నేను చేసిన సంభాషణ నాకు తెలియదు అంటే, ఆమె సెమిస్టర్ ఎండింగ్లో కొంత మెటీరియల్, ప్రింటెడ్ మెటీరియల్ తీసుకొని వచ్చి ఇచ్చి అందరినీ జిరాక్స్ చేసుకొని దాన్ని చదివి పరీక్షలు రాయమని వాళ్ళంతా రాశారు. టీచర్ ఎట్లా లేడు కాబట్టి, యూనివర్సిటీకి తెలుసు కాబట్టి వాళ్ళందరినీ పాస్ చేశారు. ఇది వాళ్ళు చెప్తుంటున్న ఫ్లెక్సిబిలిటీకి సంబంధించి, మల్టీ డిసిప్లినరీకి సంబంధించి వాళ్ళు ఇస్తున్న నిర్వచనం. ఇదే ప్రాసెస్ చాలా ఇన్స్టిట్యూషన్లో జరుగుతుంది ఇప్పుడు. అంటే పేపర్ లీక్ అవ్వడమో, లేకపోతే వాళ్ళు రాసిన దానికి అందరినీ పాస్ చేయడము, పర్సంటేజ్ చూపించుకోవడం అన్నది కూడా ఒక లూజ్ వాతావరణాన్ని, పెద్దగా ఒక మెరికల్ లాంటి స్టూడెంట్స్ని తయారు చేసే ప్రక్రియ కాకుండా ఇట్లాంటి ఒక చాలా వాళ్ళకి కన్వీనియంట్గా, ఇన్స్టిట్యూషన్స్ కన్వీనియంట్గా ఉండే మెథడ్స్ కూడా వస్తున్నాయి, చూస్తున్నాం. వచ్చేసి ఇది చాలా దారుణమైన, అంటే ఒక వ్యవస్థనే మొత్తంగా కొలాప్స్ చేసే విధంగా జరుగుతుంది ఈరోజు. మొత్తం మన దేశంలో ఉండే ఉన్నత విద్యా రంగం అనేది కంప్లీట్గా కొలాప్స్ అయ్యే పరిస్థితి ఏర్పడింది. ఇంతకుముందే నేను చెప్పినట్లు టీచింగ్ లెర్నింగ్ని దెబ్బతీశారు. రెండోది, ఈరోజు ఎప్పుడైతే టీచింగ్ లెర్నింగ్ దెబ్బతినిందో విద్యా ప్రమాణాలు పడిపోయినాయి. కాబట్టి పరీక్షల్లో వాళ్ళు ఎక్కువ ఉత్తీర్ణత శాతం చూపించడానికి వాళ్ళు ఏం చేస్తున్నారంటే, పరీక్షా పేపర్లో పిల్లలు ఏ విధంగా రాసినప్పటికీ కూడా పాస్ చేయాలనే విధంగా ఈరోజు అవుతుంది. నేను అదే కర్నూలులో ఒక కాలేజీలో ఒక కెమిస్ట్రీ లెక్చరర్తో జరిగిన సంభాషణలో ఆమె ఈ పేపర్ వాల్యుయేషన్కు వెళ్ళినప్పుడు ఆ కెమిస్ట్రీ పేపర్లో ఆ విద్యార్థి ఏమీ రాయలేదు, సినిమా కథ రాశాడు. సినిమా కథ రాస్తే ఆమె కొట్టేసి 0 పెట్టింది. దాన్ని తీసుకొని పోయి ఆయన చీఫ్ ఉంటారు, ఆ వాల్యుయేషన్ సెంటర్లో చీఫ్ ఉంటారు. ఆ చీఫ్ చూసి, ఏంటండి మీరు 0 మార్క్స్ ఇస్తారు విద్యార్థికి, అలా వేయకూడదు కదా అంటే, ఆ స్టూడెంట్ ఏం రాయలేదు సార్, దానికి చేశాను. లేదమ్మా, ఎలాగో తోసేయండి అనే విధంగా ఆయన చెప్తున్నారు. ఎక్కడ తోసేస్తారు? పిల్లల్ని అగాధంలోకి తోసేస్తారు. రేపొద్దున భవిష్యత్తులో వాళ్ళు ఈ పోటీ ప్రపంచంలో దాంట్లో ఎక్కడ నెగ్గు రాగలుగుతారు? కాబట్టి ఈరోజు ఈ అనుసరిస్తున్న పద్ధతులు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా పరీక్షా విధానంలో కూడా, ఒకవైపు ఏమో ఎలైట్ స్కూల్స్, చాలా రిగరస్ టీచింగ్, రిగరస్ ప్రాక్టీసెస్, రిగరస్ ట్రైనింగ్, అక్కడంతా కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్. ఇంకొక వైపు సబ్స్టాండర్డ్, ఏమీ ఆ సబ్జెక్ట్ సంబంధించి ఏమీ జ్ఞానం లేని విద్యార్థులను తయారు చేసి సర్టిఫికెట్లు ఇచ్చి పంపిస్తున్నారు. ఎట్లా ఈ 2 ప్రపంచాలు ఈరోజు ఏర్పడుతున్నాయి? ఒకే సమాజంలో 2 ప్రపంచాలు. ఎవరు ఈ ప్రపంచంలో నెగ్గు రాగలుగుతారు? ఇది వీళ్ళకి చేస్తున్న ద్రోహం కాదా? ఆల్రెడీ వాళ్ళు ఆర్థికంగా వాళ్ళు వివక్షతలకు గురైనారు. రేపు విద్య అనేది సమానత్వాన్ని సాధించడానికి సాధనం అని చెప్పుకుంటున్నారే, అన్ని రకాల ఆర్థిక సామాజిక వ్యత్యాసాలను తొలగించేది. ఇట్లాంటి సామాజిక ఆర్థిక వ్యత్యాసాలన్నింటినీ కూడా మరింత స్థిరీకరణ చేయడానికి విద్యా వ్యవస్థను ఒక ఆయుధంగా వాడుకుంటున్నారు. పిల్లలకు తెలియదు. ముఖ్యంగా వాళ్ళు స్కూల్ ఎడ్యుకేషన్లో కూడా నో డిటెన్షన్ పాలసీ అనే పేరు మీద 1 నుంచి 10 తరగతి వరకు ఆటోమేటిక్ ప్రమోషన్. అది ఏమి ప్రమాణాలు నెలకొల్పుతుంది విద్యార్థుల్లో? ప్రభుత్వం వేసిన కమిటీనే. ఒక ఆమె మధ్యప్రదేశ్ చెందిన ఒక విద్యాశాఖ మంత్రి ఆధ్వర్యంలో కమిటీ వేస్తే, ఆ కమిటీ గీతా బుక్తల్ కమిటీ అని ఆమె చెప్పింది. ఈరోజు ఈ
సోకాల్డ్ నో డిటెన్షన్ పాలసీ వల్ల ఉపాధ్యాయునికి మంచి ప్రమాణాలతో పిల్లలకు బోధించాలనే ఆసక్తి కానీ పిల్లలు నేర్చుకోవాలనే ఆసక్తి కానీ రెండూ లేకుండా చంపేసినాయి. కాబట్టి విద్యా ప్రమాణాల విషయంలో ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలు అనేటివి చాలా ప్రమాదభరితంగాను మొత్తం విద్యా వ్యవస్థకి ఎంత చేటు చేకూర్చే విధంగా ఉన్నాయనేది అర్థం. అయితే ఇప్పుడు మనం ఈ హయ్యర్ డిగ్రీ స్థాయిని దాటిన తర్వాత యూనివర్సిటీస్ కూడా ఒక యూనివర్సల్ ఎడ్యుకేషన్ కానీ యూనివర్సల్ థింకింగ్ని కానీ డెవలప్ చేసి యూనివర్సిటీ స్థాయికి వచ్చిన తర్వాత కూడా ఒకవైపు ఏమో గవర్నమెంట్ యూనివర్సిటీలకు స్వాతంత్రం ఇస్తామని చెప్తుంది, మరోవైపు ఏమో సెంట్రల్ కంట్రోల్ పెడుతుంది. ఇది ఒక కాంట్రడిక్టరీ చర్యలాగా అనిపిస్తుంటుంది. వాళ్ళు చెప్తున్న స్వాతంత్రం అంటే ఏం లేదు. ఫీజులు పెంచుకోవడానికి, విద్యను వ్యాపారం చేసుకోవడానికి, మార్కెట్ ఓరియంటెడ్ కోర్సులు పెట్టుకోవడానికే స్వతంత్రత. మిగతా అన్ని విషయాలు కూడా కేంద్రమే నియంత్రిస్తుంది. ఎందుకు యూనివర్సిటీస్ని ఈరోజు గవర్నమెంట్ డిపార్ట్మెంట్లుగా మార్చారు. యూనివర్సిటీ అంటే ఏంటి? అది ఒక స్వయం ప్రతిపత్తి కలిగిన విద్యా సంస్థ అని. దాంట్లో నాట్ ఓన్లీ అకాడమిక్ విషయాలే కాదు, ఈవెన్ అడ్మినిస్ట్రేటివ్ పరిపాలనకు సంబంధించి కూడా అన్ని నిర్ణయాలు యూనివర్సిటీ లెవెల్లోనే అక్కడున్న అకాడమిక్ బాడీస్ లేకపోతే అడ్మినిస్ట్రేటివ్ బాడీస్లో నిర్ణయించుకోవాలి. కానీ ఏ యూనివర్సిటీకి ఈరోజు స్వయం ప్రతిపత్తి ఉంది? అన్ని ఇప్పుడు మన రాష్ట్రాలని ఉదాహరణ తీసుకుంటే ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ అన్ని యూనివర్సిటీస్ పైన కూడా స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ పెత్తనం చెలాయిస్తుంది. స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ అనేది ఉన్నత విద్యా మండలి అనేది ఒక అపాయింటెడ్ బాడీ. ప్రభుత్వాలు తమ అధికారంలోకి వచ్చిన తర్వాత తమ ఎస్మెన్ తమ యొక్క ఆదేశాలకు లొంగి పనిచేసే కొద్ది మందిని సోకాల్డ్ మేధావులను వాటి కమిటీకి స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ నియమిస్తారు. వాళ్ళు అన్ని యూనివర్సిటీల పైన ఆధిపత్యం చెలాయించడం. అది ఏ విధంగా స్వయం ప్రతిపత్తి కానీ లేకపోతే స్వతంత్రత ఇచ్చినట్లు కానీ? స్వతంత్రత అనేది వాళ్ళు ఏమంటే విద్యను వ్యాపారం చేసుకోవడానికి ఏ కోర్సులు పెడితే రేపు విద్యార్థులు ఎక్కువ మంది చేరడానికి అవకాశం ఉంటుంది, మార్కెట్ ఓరియంటెడ్ కోర్సులు, ఆ విషయంలో స్వతంత్రత. రెండోది విద్యార్థులు ఐక్యమయ్యి ఆ విద్యారంగంలో ఉండే సమస్యలకు పైన ఉన్న విద్యార్థులందరూ కూడా సంఘటితంగా పోరాడకుండా అడ్డుకోవడానికి స్వతంత్రత. అంతకుమించి వేరే స్వతంత్రత లేదు. అట్లాగే రీసెర్చ్ విషయంలో వీళ్ళు నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ అని ఒకటి పెట్టారు. ఇది నిజంగా సహకరిస్తుందా లేకపోతే ఏమైనా కంట్రోల్డ్గా వాళ్ళకి తోచిందే వాళ్ళకి అవసరమైనది చేయిస్తారా? వాస్తవానికి వాళ్ళు ఈ రీసెర్చ్ ఫౌండేషన్ పెట్టినప్పుడు ప్రధానమంత్రిని దానికి చైర్మన్గా పెట్టాలన్నారు. ఒక పొలిటీషియన్ ఒక రీసెర్చ్ ఫౌండేషన్కి ఏ విధంగా దానికి ఏం సంబంధం ఉంటుంది? అదంతా ప్యూర్లీ అకాడమిక్. దీంట్లో అకాడమిషియన్స్ని దాంట్లో కమిటీ మెంబర్స్గా ఉండాల్సినది. విద్యాశాఖ మంత్రి తర్వాత ప్రధానమంత్రి చైర్మన్గా పెట్టారు. తీవ్ర నిరసన వచ్చిన తర్వాత దాన్ని తొలగించడం జరిగింది. దాంట్లో ఈవెన్ రీసెర్చ్ను కూడా ఈరోజు కంట్రోల్ చేస్తున్నాం. రీసెర్చ్కి సంబంధించి ఏ అంశాలకు ఫండింగ్ ఉండాలనే విషయాలను కూడా ఈరోజు ఈ రీసెర్చ్ ఫౌండేషన్ ద్వారా నియంత్రించడం జరుగుతుంది. ఎవరైనా ఏ ఉపాధ్యాయుడైనా ఏ ప్రొఫెసర్ అయినప్పటికీ కూడా ప్రభుత్వ విధానాలను విమర్శిస్తూ ఏదైనా ఒక పత్రికలో కానీ లేదంటే ఏదైనా ఒక మ్యాగజైన్లో కానీ వ్యాసం రాసినప్పటికీ కూడా దాని మీద కూడా వాళ్ళు నియంత్రించే ఇచ్చేస్తున్నారు. చాలా సంఘటనలు జరిగినాయి నార్త్ ఇండియాలో, అశోక యూనివర్సిటీ విషయంలో కానీ లేకపోతే మిగతా యూనివర్సిటీస్లో. కాబట్టి అకాడమిక్ ఫ్రీడమ్ అనే దాని విషయంలో కానీ రీసెర్చ్కి సంబంధించి ఏ టాపిక్ని ఎన్నుకోవాలనే విషయంలో కూడా ఈరోజు నియంత్రణ అనేది జరుగుతుంది. ఈరోజు ఈ రీసెర్చ్ ఫౌండేషన్ ద్వారా చేయదలుచుకున్నది అదే. రీసెర్చ్ ఫౌండేషన్ గురించి ఇంత బాగా చెప్తున్న వాళ్ళు దాని ఫండింగ్ విషయంలో ప్రభుత్వము శ్రద్ధ వహించడం లేదు. ప్రైవేటు కార్పొరేట్ కంపెనీల నుంచి మీరు ఫండింగ్ తెచ్చుకోవాలని చెప్తున్నారు. నిజంగానే ఈరోజు ఇంతకుముందు నేను చెప్పినట్లు ఈరోజు భారతదేశంలో ఉండే విద్యా వ్యవస్థకు అత్యంత ప్రధానమైన సమస్య ఏదంటే కావాల్సిన ఫండింగ్ ఇవ్వకపోవడం. ఎంతో కాలంగా ఒక డిమాండ్ ఉంది, చాలా కాలంగా. కనీసం కేంద్ర బడ్జెట్లో 10%, రాష్ట్రాల బడ్జెట్లో 30% ఇవ్వాలని. అది ఫుల్ఫిల్ చేయకపోగా ఈ కొత్త విద్యా విధానంలో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా నరేంద్ర మోడీ కొత్తగా అధికారంలోకి వచ్చినప్పుడు 2014లో 4.5% కేంద్ర బడ్జెట్లు ఉండేది నిధులు. ఈరోజు అది ఎక్కడికి పోయిందో తెలుసుంటారు? ఈరోజు 2020 నాటికి థర్డ్ టర్మ్ దీంట్లో అది 2.5% తగ్గిపోయింది, ఇంకా పడిపోయింది. కాబట్టి నిధులు కేటాయించుకోకుండా మొత్తం దానిపైన అధికారము, నియంత్రణ, పెత్తనం మాత్రం కేంద్ర ప్రభుత్వం ఉండాలనేది.
నిధులు కేటాయించకుండా విద్యా వ్యవస్థలో ప్రమాణాలు సాధించడం కానీ, విద్యా వ్యవస్థను పటిష్టం చేయడం కానీ, లేకపోతే విద్యా వ్యవస్థలో మార్పులు ఏదైతే మీరు సమూలమైన మార్పులు అంటున్నారే కోట్ అండ్ కోట్స్, ఆ సమూలమైన మార్పులను ఏ విధంగా సాధించగలుగుతారు? అది అసాధ్యం. ఈ NEP 2020 ద్వారా వీళ్ళు చెప్తున్న ఏదైతే జ్ఞానం, సత్యం, నైపుణ్యాలు అనేది ఓవరాల్గా మీరు ఎట్లా చెప్తారు సార్? అసలు దీనివల్ల ఏమైనా సాధ్యం అవుతుందా మీరు చెప్పిన దాని ప్రకారం? దీనికి సంబంధించి చాలా సంక్షిప్తంగా చెప్పచ్చు. ఇది యాక్చువల్గా 2020 జూలైలో ఈ పాలసీని ఆమోదించారు. 2020 జూలై ఏంటి, కరోనా ఉండి మొత్తం అన్ని విద్యా సంస్థలన్నీ కూడా మూతపడ్డాయి. యూనివర్సిటీస్ లేవు, కాలేజీలు లేవు, పాఠశాలలు లేవు. ఈవెన్ టీచర్స్, లెక్చరర్స్ అంతా కూడా వాళ్ళ ఇళ్ళకు పరిమితమైన దాంట్లో హఠాత్తుగా ఒకరోజు క్యాబినెట్ డెసిషన్ తీసుకొని దీన్ని తీసుకొచ్చింది. ఓకే, చర్చించారా దానికి ముందు పాలసీని రూపొందించే విషయం అది పక్కన పెడదాం. దాంట్లో ఈ పాలసీ తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు దాన్ని అమలు చేస్తూ ఏం సాధించదలుచుకున్నారని అడిగితే ఆ కాలంలోనే మేము ఒక ఆన్లైన్ డిస్కషన్ పెట్టాం. ప్రభుత్వం ఎట్లా చర్చలు నిర్వహించలేదు కాబట్టి మనమైనా చర్చలు నిర్వహిస్తామని ఒక ఆన్లైన్ డిస్కషన్ పెట్టి ఆన్లైన్ వెబినార్కు మన దేశంలో ఉండే ప్రముఖులందరినీ ఆహ్వానించాం. కలకత్తా యూనివర్సిటీలో చెందిన ఒక మాజీ ప్రొఫెసర్, ఆయన ఆల్ ఇండియా సివిల్ ఎడ్యుకేషన్ కమిటీకి జనరల్ సెక్రటరీగా కూడా పనిచేశారు, ప్రొఫెసర్ అనీస్ రాయ్ అని. ఆయన ఒకే ఒక వాక్యంలో ఈ పాలసీ గురించి నిర్వచించాడు. ఇట్ ఈజ్ ఎ పాలసీ డిక్టేటెడ్ బై కార్పొరేట్ హౌసెస్, డ్రాఫ్టెడ్ బై బ్యూరోక్రాట్స్. ఈ పాలసీని కాబట్టి ఈ పాలసీ ద్వారా వాళ్ళు సాధించదలుచుకున్నది ఏమంటే కార్పొరేట్ల ప్రయోజనం కొరకు బ్యూరోక్రాట్లు ఈ పాలసీని రూపొందించారు. ఏం చేయదలుచుకున్నారు అంటే కార్పొరేట్ కంపెనీలకు కావాల్సిన చీప్ లేబర్ను, భారతదేశంలో 60% మంది యంగ్ ఫోర్స్, ప్రపంచంలో ఏ దేశానికి లేనంత అడ్వాంటేజ్ ఉంది దాంట్లో. అట్లాంటి యంగ్ ఫోర్స్ని ఏం చేయదలుచుకున్నారంటే ఈ కార్పొరేట్ కంపెనీలకు చీప్ లేబర్గా తయారు చేయడానికి వాళ్ళకు పాలసీ అవసరమే. అందుకే మొత్తం పాలసీ అంతా కూడా మీరు గమనిస్తే దాంట్లో చీప్ లేబర్ని ఎలా తయారు చేయాలి, విద్యావంతులను ఎలా చేయాలని కాదు, చైతన్యవంతమైన పౌరులను ఎలా తయారు చేయాలని కాదు, మేధస్సు కలిగిన వ్యక్తులను ఎలా తయారు చేయాలని కాదు, చీప్ లేబర్ని ఎలా తయారు చేయాలని దానికి సంబంధించి ఈ పాలసీని రూపొందించారు. అందువల్లనే వాళ్ళు వొకేషనలైజేషన్ లేకపోతే మార్కెట్ ఓరియంటెడ్ కోర్సులను వీటన్నిటిని కూడా తీసుకొస్తారు. కాబట్టి విద్యార్థులను రోబోట్స్గా స్వతంత్రంగా ఆలోచించగలిగి న్యాయ అన్యాయము, సత్య అసత్యము, మంచి చెడ్డలు, సమాజంలో జరుగుతున్న పరిణామాలు, సమాజం యొక్క మార్పు ఎలా ఉండాలనే విషయంలో మా పాత్ర ఏంటి, సామాజిక బాధ్యత అంటే ఏంటి, ఇట్లాంటి విషయాల గురించి మాత్రం అవగాహన లేకోకుండా ఏదో కంపెనీలో రోబోట్లుగా, మిషన్స్గా పనిచేయడానికి విద్యార్థులను తయారు చేయడం అనేది, అందుకొరకు ఈ పాలసీని రూపొందించారు. మీరు ఇందాక చెప్తున్నప్పుడు జనరల్ గవర్నమెంట్ కూడా ఏం చేస్తుందంటే గవర్నమెంట్ ఎడ్యుకేషన్ చంపడానికి ప్రైవేట్లో బాగా మంచి ఎడ్యుకేషన్ లభిస్తుంది, ప్రభుత్వ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా పాడైపోయాయి, ఎడ్యుకేషనల్ స్టాండర్డ్స్ లేవని చెప్తున్నారు. యాక్చువల్గా ప్రజలతోనే ఒక నేరేటివ్ అనిపించి అంటే ఇక్కడ ఏం బాగోదు ఎడ్యుకేషన్, ప్రైవేట్లో బాగుంటుందని చేయించారు. చివరికి ఇప్పుడు ప్రజలు అనుకుంటుంది ఏంటంటే మేము జాబ్ చేస్తున్నది, మేము సంపాదిస్తున్నది కూడా పిల్లలకి ఫీజులు కట్టడానికి సరిపోతుంది, మా జీవితాంతం కూడా ఏం చేస్తున్నామంటే మేము కష్టపడినంత కూడా పిల్లలకి ఫీజులు కట్టడానికి సరిపోతుంది అన్న దాకా వచ్చింది. సో ప్రైవేటీకరణ యొక్క మోటివ్ ఇంత లేటు కూడా ఇంకా అర్థం అవ్వట్లేదేమో అనిపిస్తుంది మన దగ్గర పేరెంట్స్లోకి. ఆల్ ఇండియా ఎడ్యుకేషన్ కమిటీ లాంటివి ఇట్లాంటివి ఈ విషయంలో కొంత ఏమన్నా మనం ఈ వ్యాపారీకరణ, సరళీకరణ వీటికి వ్యతిరేకంగా మనం ఎట్లాంటి ఎడ్యుకేషన్ అందిస్తున్నారు సార్? వాస్తవానికి దీనికి సంబంధించి మనము చర్చించుకోవాలంటే ఆ మహనీయుడు కార్ల్ మార్క్స్ చెప్పిన ఒక దీన్ని మనం గుర్తు చేసుకోవాలి. ఆయన ఏమంటాడంటే కొటేషన్, ఆయన ఏమన్నాడు సూక్తి, ఆయన ఏమన్నాడంటే సమాజంలో ఉండే మెజారిటీ ప్రజల అభిప్రాయాలు ఎప్పుడు కూడా పాలకవర్గ అలా యొక్క అభిప్రాయాలుగానే ఉంటాయి. పాలక వర్గాలు ఏం చేస్తాయంటే తమ అభిప్రాయాలను ప్రజల్లో బాగా బలంగా వ్యాపించి ఉండే విధంగా తయారు చేస్తారు. కాబట్టి ప్రజలు ఎలాంటి అభిప్రాయాన్ని వ్యాపింపజేశారంటే ప్రభుత్వ విద్యా సంస్థలు పనికిరావు, ప్రభుత్వ విద్యా సంస్థల్లో టీచర్లు పాఠాలు చెప్పరు, ప్రభుత్వ విద్యా సంస్థలో సరైన సౌకర్యాలు ఉండరు, కాబట్టి అక్కడ విద్యార్థులు ఏమీ నేర్చుకోరు, కాబట్టి ప్రైవేట్ స్కూల్లో బాగా చెప్తారు, అక్కడ ఇంగ్లీష్ మీడియం ఉంటుంది, ప్రతి క్లాస్కు ఒక టీచర్ ఉంటాడు, టెస్ట్లు పెడతారు, ఓ రోజు అసైన్మెంట్లు ఇస్తారు, హోంవర్క్లు ఇస్తారు. ఈ విధంగా ఒక అభిప్రాయాన్ని క్రియేట్ చేసి ప్రభుత్వ విద్యా వ్యవస్థను దెబ్బతీసి అంతిమంగా దాన్ని క్లోజ్ చేయాలి. పోనీ మీరు ప్రైవేటు స్కూల్లో వస్తున్న ప్రమాణాల యొక్క స్థాయి ఏంటి పర్యవేక్షిస్తున్నారు, ఏంటి దానికి సంబంధించిన ప్రమాణాలు, అక్కడ ఉన్న విద్యా బోధనా పద్ధతులు ఏంటి,
ఈరోజు చాలామంది ఈ ఆంధ్రప్రదేశ్ లేకపోతే తెలంగాణ రాష్ట్రాల్లో సోకాల్డ్ కార్పొరేట్ ఇంటర్మీడియట్ కాలేజీలో చదువుకుంటున్న పిల్లలంతా కూడా మెడిసిన్కు లేకపోతే ఐఐటీలకు జేఈ రాసి సెలెక్ట్ అవుతున్నారు. వాళ్ళు ఇక్కడ చదివిన విద్యా బోధన పద్ధతులకు అక్కడ ఐఐటీలో చేరిన తర్వాత అక్కడున్న ఆ కోర్సుల రూపకల్పనకు విద్యాబోధన తట్టుకోలేక చాలామంది ఆ విషయంలో విఫలమవుతున్నారు ఐఐటీల్లో కూడా. కాబట్టి వీళ్ళు చెప్తున్నదంతా కూడా వాళ్ళ యొక్క లక్ష్యం అంతా కూడా ప్రభుత్వ విద్యా సంస్థలను దెబ్బతీయాలని, తీసి ప్రైవేటైజేషన్ వైపు తీసుకొని పోవాలని. కాబట్టి ఓవరాల్ పాలసీని మనం గమనిస్తే తెలిసేది ఏమంటే ప్రభుత్వము తన బాధ్యతల నుంచి వైదొలగడానికి ప్రయత్నం, కంప్లీట్ ప్రైవేటైజేషన్ ఇచ్చేయాలి దాంట్లో. అందుకే వాళ్ళు చెప్పిన గ్యాట్ అగ్రిమెంట్లో కూడా ఎడ్యుకేషన్ ఈజ్ ఎ ట్రేడబుల్ సర్వీస్ అన్నారు. వాణిజ్యము చేయదగ్గ వస్తువు, దేశీయంగాను విదేశీయంగా కూడా ఇది వాణిజ్యం చేయగలిగిన సేవ అనే విధంగా నిర్వచించినారు. ఓకే, మీరు ఆల్ ఇండియా సేవ్ ఎడ్యుకేషన్ కమిటీ తరఫున అంటే దీనికి ఆల్టర్నేటివ్గా ఎన్ఈపికి ఆల్టర్నేటివ్గా పిఈపి పీపుల్స్ ఎడ్యుకేషన్ పాలసీ అనేది ఒకటి రూపొందించారని విన్నాం. అదేంటి యాక్చువల్గా? వాస్తవానికి మేము ఎప్పుడైతే ఎన్ఈపి 2020ని ప్రభుత్వం తీసుకొచ్చిన వెంటనే దాంట్లో ఉండే విషయాలన్నింటినీ కూడా మేము అధ్యయనం చేసి స్టడీ చేసి దానికి సంబంధించిన విషయాలన్నింటినీ కూడా ఎట్లా ఈ విద్యా వ్యవస్థ అమలైతే, విధానం అమలైతే ఎలాంటి పర్యవసానాలకు ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందనే విషయాన్ని గురించి మేము విస్తృతంగా ప్రచారం చేస్తూ వచ్చాం. సభలు, సమావేశాలు, వెబినార్లు, లేకపోతే దానిపైన ప్రొటెస్ట్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ చేస్తున్నాం. చాలామంది మమ్మల్ని ఏమని ప్రశ్నించారంటే, అవును మీరు ప్రభుత్వ విద్యా విధానాన్ని ప్రశ్నిస్తున్నారు, అది పనికిరాదంటున్నారు, దానివల్ల నష్టాలు ఉంటాయన్నారు, మీరు కోరుకునే విద్యా విధానం ఎలా ఉండాలి మీరు చెప్పండి అన్నాడు. కాబట్టి ఆ యొక్క ప్రశ్న మాలో కూడా ఏమని ఆలోచన రేకెత్తించిందంటే, అసలు ప్రజల తరఫున ప్రజల ఆకాంక్షల మేరకు ఇంతకుముందే మీరు చెప్పారు, తల్లిదండ్రులు తమ పిల్లల్ని చదివించడానికి పిల్లల యొక్క చదువుకు సంబంధించి ఎంతో వాళ్ళు ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు, ఎంతో శ్రద్ధ తీసుకుంటున్నారు. ఈవెన్ ఆస్తులు అమ్మైనప్పటికీ లేకపోతే అప్పులు చేసినప్పటికీ కూడా సరిపోతుంది. అలాంటి పరిస్థితుల్లో ప్రజలు ఎలాంటి విద్యా వ్యవస్థను కోరుకుంటున్నారు, ఎలాంటి విద్యా విధానం ఉండాలని కోరుకుంటున్నారనే విషయం గురించి మేము ఏం చేసామంటే విస్తృతమైన చర్చలు చేపట్టాం. దో మా పరిధి చిన్నదైనప్పటికీ చెప్పాలంటే ఉపాధ్యాయులతో, అధ్యాపకులతో, తల్లిదండ్రులతో, విద్యార్థులు చర్చించిన తర్వాత పోయిన ఏప్రిల్ నెలలో మేము పీపుల్స్ ఎడ్యుకేషన్ పాలసీ అండ్ ఆల్టర్నేటివ్ టు ఎన్ఈపి 2020 అనే దాన్ని రూపొందించి మే నెలలో మన దేశ ఆధునిక సంఘ సంస్కరణకు వైతాళికుడైన పునరుజ్జీవనోద్యమ వైతాళికుడైన రాజా రామ్మోహన్ రాయ్ యొక్క జయంతి సందర్భంగా ఆ పీపుల్స్ ఎడ్యుకేషన్ పాలసీని మేము విడుదల చేశాం. దానిపైన ఆనాటి నుంచి వచ్చే నవంబర్ 2 వరకు, వచ్చే నెల 2 వరకు విస్తృతంగా చర్చలు చేసి ప్రజల దగ్గర నుంచి దానికి సలహాలు, సూచనలు, మార్పులు, చేర్పులు ఆహ్వానించాం. అనంతరము వచ్చే సంవత్సరం 2026 జనవరి 24వ తేదీన బెంగళూరులో పీపుల్స్ పార్లమెంట్ అని ఏర్పాటు చేస్తాం. ఎందుకు మేము పీపుల్స్ పార్లమెంట్ అని అంటున్నామంటే, ప్రభుత్వము తను తీసుకొచ్చిన ఎన్ఈపి 2020 పాలసీని పార్లమెంట్లో కూడా చర్చకు పెట్టలేదు. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే ఈ ప్రభుత్వము, కాబట్టి ప్రభుత్వము ఆ పని చేయలేదు. కాబట్టి ప్రజల తరఫున మేము పూనుకొని దాన్ని పీపుల్స్ పార్లమెంట్ అని ఏర్పాటు చేసి అక్కడ విస్తృతంగా చర్చించి దీనికి ప్రత్యామ్నాయంగా ఈ మేము ప్రజల తరఫున ఈ పాలసీని, విధానాన్ని మేము రూపొందించామని చెప్పి దీన్ని అమలు చేయమని. మీరు తీసుకొచ్చిన ఎన్ఈపి 2020 అప్రజాస్వామికమైనది, అది విద్యా వ్యవస్థకు చాలా నాశనం కలిగిస్తుంది, అది విధ్వంసం చేస్తుంది, అది వినాశనానికి దారితీస్తుంది. కాబట్టి ఆ పాలసీని తొలగించి ప్రజల తరఫున రూపొందించిన పీపుల్స్ ఎడ్యుకేషన్ పాలసీని అమలు చేయమని చెప్పి తదుపరి దశ ఆందోళనను మేము ప్రారంభించే ఆలోచనలో మేము ఉన్నాం. ఓకే, ఫైనల్గా సార్, అంటే గవర్నమెంట్ వాళ్ళు అనుకున్నది చేసే విధంగానే ముందుకు వెళ్తోంది. ఈవెన్ ఎంత ప్రొటెస్ట్లు వస్తున్నప్పటికీ కూడా ఎన్ఈపీ విషయంలో కూడా అదే జరిగే అవకాశం ఉంది, ముందుకెళ్ళే అగ్రెసివ్గా వెళ్ళే అవకాశమే ఉంది. సో ఇట్లాంటి కండిషన్స్లో స్టేట్ గవర్నమెంట్స్ కానీ, మేధావులు కానీ, డెమోక్రటిక్ మైండెడ్ పీపుల్ కానీ వాళ్ళ కార్యాచరణ మీదట ఎట్లా ఉంటే బాగుంటుంది అంటున్నారు ఒక ఆలోచన. అది మాకు తెలుసు. ప్రభుత్వము ఈరోజు ప్రజాభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకుంటుందని కానీ, లేకపోతే ప్రభుత్వము తను రూపొందించిన పాలసీని అమలు చేయకోకుండా ఆపుతుందని మేము అనుకోవడం లేదు. దాంట్లో వాళ్ళు చాలా మొండిగా, చాలా నిరంకుశంగా ఆ పాలసీని అమలు చేసే విషయంలోనే ముందుకు పోతున్నారు. చాలా వేగంగా కూడా అమలు చేస్తున్నారు. ఆ విషయం మాకు తెలుసు. అయితే ప్రజల యొక్క చైతన్యాన్ని పెంపొందించిన రోజు, ప్రజా ఉద్యమం అనేది విద్యను పరిరక్షించుకోవడానికి ప్రజలు సంఘటితమైన రోజు
తప్పకుండా ప్రభుత్వాలు దిగిరాక తప్పదు. ఓకే. ఒకే ఒక ఉదాహరణ, రైతులు ఏం చేశారు? రైతులేమి వాళ్ళు నిరక్షరాస్యులైన రైతులే వాళ్ళు. ఓకే. మనం ఉంటున్నట్లు అట్లే వాళ్ళేమి మేధావులేం కాదు. కానీ ప్రభుత్వము రైతులకు వ్యతిరేకంగా 3 చట్టాలు తీసుకొస్తే ఆ చట్టాలకు వ్యతిరేకంగా సంఘటితమయ్యి ముఖ్యంగా పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ చెందిన రైతులు పెద్ద ఎత్తున ముందు వచ్చి ఢిల్లీ సరిహద్దుల్లో సంవత్సరం పాటు పోరాటం చేసి ప్రభుత్వాన్ని దిగివచ్చేటట్లు చేశారు. అలాంటి పోరాటాన్ని ఉపాధ్యాయులు, అధ్యాపకులు, విద్యార్థులు సమైక్యంగా తల్లిదండ్రులుగా నిర్మించగలిగితే తప్పకుండా ఈ పాలసీని మనం రద్దు చేయించవచ్చు. ప్రజలకు అనుకూలమైన విద్యా వ్యవస్థను, విద్యా విధానాన్ని రూపొందించడానికి సాధ్యమవుతుందని, అంతవరకు ప్రజల తరఫున మాట్లాడే ఒక ఫోరం అనేది ఉండాలి. సమాజంలో ఒక అన్యాయం జరుగుతున్నప్పుడు అన్యాయాన్ని ప్రశ్నించడం అనేది జరగాలి. అన్యాయాన్ని అడ్డుకోలేకపోవచ్చు. లేకపోతే ప్రభుత్వం తీసుకొస్తున్న విధానం ప్రజలకు వ్యతిరేకమైనప్పుడు దాన్ని మనము రద్దు చేయించలేకపోవచ్చు. కానీ ప్రజా వ్యతిరేకమైనది, ఇది అన్యాయం, ఇది సమాజానికి చేటు కలిగిస్తుంది అనే విషయాన్ని చెప్పగలిగే శక్తి అనేది సమాజంలో ఉండాల్సి ఉంటుంది. అలాంటి దీంతో మా ఆల్ ఇండియా సేవ్ ఎడ్యుకేషన్ కమిటీ పనిచేస్తోంది. వాస్తవానికి ఆల్ ఇండియా సేవ్ ఎడ్యుకేషన్ కమిటీ కృషి ప్రారంభించిన ఈ 4-5 ఏళ్ల కాలంలో ప్రజల నుంచి విస్తృతమైన మద్దతు అనేది వచ్చింది. ఈరోజు అన్ని రాష్ట్రాల్లో, దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కూడా విద్యా వ్యవస్థ యొక్క శ్రేయస్సును కోరుకునే వాళ్ళందరూ కూడా, భావితరాల యొక్క భవిష్యత్తును కాంక్షించే వాళ్ళందరూ కూడా ఈ వేదిక మీదకి విస్తృతంగా సమీకృతం అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దాని యొక్క ఒక దశలోనే మేము ఈ పీపుల్స్ పార్లమెంట్ అనేది దాదాపు 1000 మంది ప్రతినిధులు హాజరవుతున్నారు ఈ పీపుల్స్ పార్లమెంట్. ఇది ఒక చారిత్రాత్మకమైన కార్యక్రమంగా నిర్వహించబోతున్నాం. దీని తర్వాత జరిగే ఉద్యమం అనేది పీపుల్స్ ఎడ్యుకేషన్ పాలసీని అమలు చేయాలనే డిమాండ్తో ఉద్యమం అనేది ప్రారంభమవుతుంది. ఓకే సార్, యాక్చువల్లీ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ సంబంధించి ది అదర్ ఫేస్ ఆఫ్ ది ఎన్ఈపీ గురించి చాలా డీటెయిల్గా చెప్పారు. దీని గురించి ముఖ్యంగా డెమోక్రటిక్ మైండెడ్ పీపుల్ అంతా ఆలోచిస్తారని కోరుకుందాం. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ.